శ్రీ సద్గురు పరమాత్మనే నమః. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. ఓం గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః. గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. యస్య ప్రసాదాదహమేవ సర్వం మయ్యేవ సర్వం పరికల్పితం చ ఇత్థం విజానామి సదాత్మరూపం తస్యాంగ్రిపద్మం ప్రణతోస్మి నిత్యం. శ్రీ శ్రీ దయానంద షేక్ బుర్హానుద్దీన్ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా శిలార్ బీబీ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిజానంద మిట్టపల్లి సత్యనారాయణ సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా చంద్రమాంబ అమ్మగారికి జై. శ్రీ శ్రీ నిచ్చలానంద మిట్టపల్లి సుబ్బారావు సద్గురు ప్రభు మహారాజుకు జై. మాతా సీతారత్నమ్మ అమ్మగారికి జై. జై అచల సద్గురు ప్రభు మహారాజుకు జై. జై గురుదేవ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం భగవద్గీత యందు 2వ అధ్యాయము సాంఖ్యయోగము. భగవంతుడు ప్రతి ఒక్కరిని కూడా తన లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకుని జీవించమని మనందరికీ కూడా ఉపదేశం చేస్తూ ఉన్నారనమాట. మన లోపట భగవంతుడు ఉన్నారు అనేది ఎంత సత్యమో, ఆ భగవంతుడి యొక్క అంశయే మనము అనేది కూడా సత్యమైనటువంటి విషయంగా ఎవరైతే తెలుసుకొని ఆచరణ పూర్వకంగా ఎవరైతే ఆత్మస్వరూపంతో జీవించగలుగుతారో వాళ్ళు ఈ జన్మలోనే పూర్ణమైనటువంటి స్థితిని పొందగలుగుతారని కృష్ణ పరమాత్మ చెప్తూ ఉన్నారండి. మన లోపట ఉన్నటువంటి భగవంతుణ్ణి తెలుసుకునే ప్రయత్నంగా మనం తెలుసుకోవలసినటువంటి విషయాలు ఏమిటి అంటే, నశించిపోయేటటువంటి విషయాలన్నింటినీ కలిపి అనాత్మ వస్తువులు అంటారు. మరి కాలాలు మారినప్పటికీ, శరీరాలు మారినప్పటికీ కూడా మారకుండా ఉన్నటువంటి సత్యమైనటువంటి ఆత్మ ఏదైతే ఉందో అది మాత్రమే మనం తెలుసుకోగలిగినటువంటి సత్య స్వరూపము అంటున్నారు. యస్య సర్వేషు భూతేషు నశ్యత్సు న వినశ్యతి. సమస్త ప్రాణులన్నీ మరణించినప్పటికీ కూడా ఆ దేహములయందు సాక్షి స్వరూపంగా ఉన్నటువంటి ఆత్మ మాత్రం ఎన్నటికీ మరణించదు. ఆ ఆత్మ ఎవరు అంటే, ఈ దేహమునందు నువ్వు ఉన్నటువంటి, అంటే నువ్వు అనేటటువంటిది ఏమిటి అంటే ఆత్మయే నువ్వు, కానీ ఈ దేహం కాదు. అంటే మనం అందరం కూడా ఈ దేహానికి సంబంధించిన విషయాలన్నీ నేను అనుకుంటున్నామండి. ఇది నేను కాదు. దీని ద్వారా అంటే భగవంతుడు నాకు ఇచ్చినటువంటి ఈ వస్తువు ద్వారా, ఈ దేహం అనేటటువంటి వస్తువు, దేహంలో ఏమేమి ఉన్నాయి? దేహము, శరీరం ఉంది, ఇంద్రియాలు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, ఇవన్నీ కూడా దేహేంద్రియ సంఘాతము అంటారండి. వీటన్నింటినీ పరమాత్మ మనకిచ్చి దీని ద్వారా మీరందరూ మీ లోపట ఉన్నటువంటి, మీ మీద ఉన్నటువంటి మాయను పోగొట్టుకొని మీరు నా యొక్క అంశగా తెలుసుకొని నాతో ఐక్యము కావడానికి ప్రయత్నం చేసి నన్ను పొందినప్పుడు మీ యొక్క జన్మ సార్థకతను పొందుతుంది అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మనందరికీ చెప్తున్నారు. అంటే ఇక్కడ మనం అర్థం చేసుకోవలసినటువంటి అంశం ఏమిటి అంటే, నీ లోపట ఉన్నటువంటి సత్యాత్మవే నువ్వు, కానీ నీవు ధరించినటువంటి ఏదైతే ఈ తొడుగు ఉందో, నామరూపాలతో మనం పిలుచుకుంటూ ఉన్నామండి, ఈ తొడుగు నువ్వు కాదు అనేటటువంటి సత్యాన్ని మనం అందరం కూడా వింటున్నామండి. అందుకే కృష్ణ పరమాత్మ ఏమంటారంటే, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవద్వదతి తదైవ చాన్యః ఆశ్చర్యవచ్చైనమన్య శృణోతి శ్రుత్వాప్యేనం వేదన చైవ కచ్చిత్ అంటారు. కృష్ణ పరమాత్మ మనకు 2వ అధ్యాయం 29వ శ్లోకంలో చెప్తారనమాట. ఆత్మ గురించి చెప్తూ ఉన్నప్పుడు ఏం చేస్తూ ఉన్నారు? దీని గురించి మాట్లాడతామండి. మనం అందరం కూడా మాట్లాడుతూ ఉన్నాం. ఆత్మ అంతటా ఉన్నది అంటుంటే ఉంది అంటున్నాం, వింటున్నాం. ఆ తర్వాత దాని గురించినటువంటి విషయాలన్నింటినీ కూడా మనం చూస్తున్నాం. ఆత్మ యొక్క శక్తి ఉండటం వల్లే ఒక దేహము
మంగళకరంగా జీవించి ఉంటుంది, అందులో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోగానే శవం అవుతుందంటే, ఒక శరీరము శవంగా మారినప్పుడు మనం ఏం చేస్తున్నాం? ఇందులో ఉన్నటువంటి ఆత్మ బయటికి వెళ్ళిపోయింది అంటున్నాం. ఎవరైనా ఇందులో ఎవరైనా బ్రతికి ఉన్నారంటే లోపట ఆత్మశక్తి ఉంది అని చెప్పేసి మనం నమ్ముతున్నాం. కానీ దానిని మనం ఏం చేస్తున్నాం? వింటున్నాం, చూస్తున్నాం. దాని గురించి మాట్లాడుతున్నాం కూడా. చూడండి, ఆశ్చర్యవత్ పశ్యతి కచ్చిదేనం అంటే అందరూ కూడా ఆత్మ ఉంది అంటే చూస్తూ ఉన్నారు. మరి ఇంకా దాని గురించి వదతి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా శృణోతి వింటూ ఉన్నారు. అన్నీ వింటున్నారు, అన్నీ చూస్తున్నారు. ఆత్మ గురించి మనం ఎన్నిసార్లు మాట్లాడతామండి? ఆత్మ గురించినటువంటి ఆలోచనలతోనే మనం జీవిస్తున్నాం, కానీ దానిని నమ్మటానికి మాత్రం మన మనసు అంగీకరించటం లేదు. రోజు వింటున్నామండి. ఏమని వింటున్నాం? నువ్వు ఈ శరీరము కాదు, ఆత్మవి అంటున్నారు. కానీ ఎవరైనా ఆత్మ యొక్క శక్తి ద్వారా జీవిస్తున్నారా? మనం అందరం ఏం చేస్తున్నాం? వ్యక్తుల మీద ఆధారపడుతూ ఉన్నామండి. ఒక కృష్ణుడు అంటున్నాం, ఒక గౌతమ బుద్ధుడు అంటున్నాం, ఇంకా ముక్కోటి దేవతలు అంటున్నాం. రకరకాలైనటువంటి రూపాల మీద మనం మన యొక్క దుఃఖాన్ని పోగొట్టుకునేందుకు ఆధారపడుతున్నాం, కానీ మన లోపట ఉన్నటువంటి స్వయం శక్తి మీద మనం ఆధారపడుతున్నామా? ఎంతసేపు ఈ నామరూపాలతో కూడినటువంటి దుఃఖాలను పోగొట్టడానికి మనం ప్రతి ఒక్కరిని కూడా ఆశ్రయిస్తూ ఉన్నాం. గొప్పవాళ్ళైనటువంటి దేవతలు, వివిధ రూపాలైన అన్నింటినీ కూడా ఆశ్రయిస్తున్నాం, కానీ మీ లోపట ఉన్న ఆత్మశక్తిని ఆశ్రయిస్తే మీరు ఎవరి మీద కూడా ఆధారపడవలసిన అవసరం లేదు అని చెప్పేసి ఆత్మను దర్శనం చేసినటువంటి, మరి ఈశ్వర స్వరూపాలుగా ఉన్నటువంటి రమణ మహర్షి, రామకృష్ణ పరమహంస, పరమాచార్యుల వారు, రామతీర్థ స్వామి, ఇంకా వివేకానందుడు, ఇంకా ఎంతో మంది ఉన్నారండి. వీళ్ళందరూ కూడా తమ లోపట ఉన్నటువంటి దివ్యత్వాన్ని తెలుసుకున్నారు. వాళ్ళు స్వయం శక్తి చేత జీవించారు. కానీ మనం మాత్రం ఎవరి మీదనో ఆధారపడుతున్నాం. వాళ్ళ యొక్క అనుగ్రహం నా మీద లేకపోతే నా యొక్క పరిస్థితి ఏంటి అని ఆలోచిస్తున్నాం, కానీ మనం భగవంతుణ్ణి మన లోపటనే పొందవచ్చు అని మనకు సద్గురువులు ఉపదేశం చేసి ఉన్నారండి. నీ లోపట ఉన్నటువంటి ఆత్మ యొక్క శక్తిని నువ్వు మేల్కొల్పేటటువంటి ప్రయత్నంగానే జీవించు అంటారు. ఎలా మేల్కొల్పగలుగుతామంటే, భగవంతుడు శాస్త్రమునందు చెప్పబడిన విషయాలన్నింటినీ కూడా సద్గురువులు మనందరికీ కూడా రంగరించి పోస్తూ ఉన్నారనమాట. ఒక్కొక్క పనిని చేసేటప్పుడు ఎలా జీవిస్తే శాస్త్రం అంగీకరిస్తుంది, ఎలా జీవించకుండా ఉన్నప్పుడు మనం మాయలో పడిపోవడానికి అవకాశం ఉంటుందని, అంటే భగవంతుడు మనందరికీ వివరణ కూడా ఇచ్చారనమాట. నాహం ప్రకాశ సర్వస్య యోగమాయ సమావృత, నా మీద యోగమాయ కప్పబడి ఉన్నది అని పరమాత్మయ్య చెప్తున్నారు. అంటే మనమందరము కూడా మన లోపట ఉన్నటువంటి దివ్యమైన ఆత్మశక్తి ఎందుకు తెలుసుకోలేకపోతున్నామంటే, యోగమాయ యొక్క శక్తి మనందరి మీద విస్తరించి ఉందన్నమాట. మరి ఈ యోగమాయ నుండి ఎలా బయటపడాలి? యోగమాయ అంటే మాకు ఎలా అర్థమవుతుంది అంటే, సత్వరజస్తమో ఇతి గుణాః ప్రకృతి సంభవాః నిబధ్నంతి మహాబాహో దేహే దేహినమవ్యయం అన్నారు. త్రిగుణాల మాయతో కూడి ప్రతి ఒక్కరూ కూడా జీవిస్తున్నారు. అంటే జీవుణ్ణి బంధించేదేంటి? త్రిగుణాల యొక్క మాయ. అంటే రోజు ఎందుకు ఈ శ్లోకాలు చెప్తున్నారు అంటే, మనమందరము కూడా మాయలో నుంచి బయటపడవలసిన అవసరం ఉందండి. నీ మీద ఉన్నటువంటి మాయ ఎలా ఉంటుందట? త్రిగుణాల యొక్క మాయ. మనం చేసేటటువంటి కర్మలలో 3 గుణాల ద్వారా ఎలా జీవిస్తామో కృష్ణ పరమాత్మ చెప్పారనమాట. అంటే మనం చేసేటటువంటి కర్మ ఏ విధంగా ఉంటుంది? మరి అందరూ కూడా విచారణ చేసుకోవాలండి. 18వ అధ్యాయంలో 23, 24, 25 శ్లోకాలలో చెప్పారనమాట. ఎలా నిజంగా మనం ఒక పనిని చేసేటప్పుడు ఏ గుణముతో చేస్తున్నాం, మనం చేసేటటువంటి కర్మలో ఈ విధమైనటువంటి భగవంతుడు చెప్పిన విధంగా జీవిస్తున్నామా, లేకపోతే ఈ దేహ సంబంధమైన విషయాలలో ఆనందం కోసం భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెడుతున్నామా అని ఎవరైతే భగవద్గీతలో చెప్పబడినటువంటి విషయాలన్నింటినీ శ్రద్ధగా వింటున్నారో,
వినేటటువంటి వాళ్ళందరూ కూడా ఆచరించే ప్రయత్నంగా ఇక్కడ భగవంతుడు చెప్పినటువంటి విషయాలను మనం అర్థం చేసుకోవాలి. ఏమంటున్నారు? నియతం సంగరహితం అరాగద్వేషత కృతం అపల ప్రేప్సునా కర్మ ఎత్తత్ సాత్వికముచ్యతే అని కృష్ణ పరమాత్మ చక్కగా చెప్తున్నారు. అంటే మనం చేసే కర్మ సత్వగుణంతో ఉంది అనుకోండి. అంటే ఇక్కడ సత్వగుణం గురించి మాట్లాడుతున్నారనమాట. సత్వగుణంతో మనం చేసే పని ఎలా ఉండాలంటే, మొట్టమొదట మనం ఏదైనా ఒక పనిని చేస్తున్నప్పుడు భగవంతుడికి చెప్పి చేయాలి, మొదటిది. మళ్ళీ చేసేటటువంటి పని ఇతరులకు ఉపకారం కలిగించేదిగా ఉండాలి, రెండవ విషయం. అంటే మనము చేసే పని ఎప్పుడూ భగవంతుడు ఒప్పుకున్న పనే చేయాలి. భగవంతుడికి ఏది నచ్చుతుందండి? యజ్ఞార్థాత్ కర్మణోన్యత్ర లోకోయం కర్మబంధన. లోకమంతా బంధంలో పడిపోతుంది. కారణం ఏంటంటే భగవంతుడికి ప్రీతికరమైన కర్మ చేయడంలో వెనకబడతారు. భగవంతుడికి ఏది ప్రీతికరం అండి? ఇప్పుడు మన పిల్లలు మన ఏ పని చేస్తే మనకు సంతోషం? మనం చెప్పిన విధంగా మన పిల్లలు మనం ఏం చెప్తే అది చేస్తున్నారనుకోండి, అది మనకి ఇష్టం. అదే విధంగా భగవంతుడు మనందరినీ సృష్టి చేశారు కాబట్టి భగవంతుడికి నచ్చిన విధంగా మనం జీవించామనుకోండి, అప్పుడు మనం ఎవరికి నచ్చుతాం? భగవంతుడికి నచ్చుతాం. మనం ఏం చేస్తున్నాం? మన అమ్మకి నచ్చాలి, మన నాన్నకి నచ్చాలి, మన కుటుంబంలో ఉన్న వాళ్ళందరికీ నచ్చేలాగా మనం పనులు చేస్తున్నాం. మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరు? సృష్టికర్త యొక్క మూలాలు మనకు తెలియకపోవడం వల్ల మనం ఏమంటున్నాం? మా నాన్నకు నచ్చేలాగా జీవించాలి, మా నాన్నకి లేకపోతే మా బంధువులకు నచ్చేలాగా ఉండాలి, నేను వాళ్ళకు నచ్చేలాగా ఉండాలని ఎవరెవరికో నచ్చే విధంగా జీవిస్తూ ఉన్నామండి. కానీ మనందరినీ సృష్టించినటువంటి వాళ్ళు ఎవరు? మనందరినీ సృష్టించినటువంటి సృష్టికర్త ఎవరున్నారో ఆయన చెప్పినట్టుగా మనం వినాలి. ఎందుకంటే మనమందరం ఈ దేహాలు కాదు కదండి. నిజంగా ఈ దేహమే మనమైతే ఈ దేహంలో మనం పర్మనెంట్ గా ఉండాలి కదా. పోనీ ఈ దేహం మరణించిన తర్వాత మనం కూడా వెళ్ళిపోవాలి కదా. వెళ్ళిపోవట్లేదు అనటానికి మీ దగ్గర ఏముంది ఆధారం అంటే, మరి మన వాళ్ళు చనిపోయిన తర్వాత 10 రోజులకు శ్రాద్ధ కర్మలు పెడుతున్నాం కదండి. అంటే శ్రాద్ధ కర్మలు పెట్టడం అంటే వాళ్ళు జీవించే ఉన్నారు, ఈ 10 రోజుల పాటు వాళ్ళ ఆత్మ తిరుగుతుంది అంటున్నాం. అంటే నిజంగా ఈ దేహమే వాళ్ళైతే వాళ్ళు చనిపోయి ఉండాలి. ఇక వాళ్ళకి ఈ భూమికి ఏం ఆశలు ఉన్నాయి? మళ్ళీ మీరు శ్రాద్ధ కర్మలు పెట్టాల్సిన అవసరం ఏముంది? జీవుని తృప్తిపరచవలసిన అవసరం ఏముంది? సంవత్సరం పితృకార్యాలు చేయవలసిన అవసరం ఏముంది? అంటే మన పితృదేవతలు మరణించిన వాళ్ళందరూ ఉంటారనడానికి ఇవి సరిపోతాయి కదండి. అంటే ఈ దేహము మీరు కాదు, మనందరం కాదు. ఈ దేహాలలో ఉన్నటువంటి ఆత్మశక్తియే మనం. మరి ఈ ఆత్మశక్తి ఎక్కడి నుంచి వచ్చింది? ఈ ఆత్మ ఎక్కడి నుంచి పుట్టింది? భగవంతుడు ఏమంటున్నారు? మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన అంటున్నారు 15వ అధ్యాయం 7వ శ్లోకం. మీరందరూ నా యొక్క అంశ అంటారు. సర్వస్య చాహం హృది సన్నివిష్టో అంటున్నారు. ప్రతి ఒక్కరి హృదయాలలో నేనున్నానని ఎవరు చెప్తున్నారండి? ఈశ్వరుడు చెప్తున్నారు. ఎక్కడ శ్రీకృష్ణ ఉవాచ అని ఏం చెప్పట్లేదు. ఎక్కడ మనం భగవానువాచ అంటున్నాం. భగవంతుడుగా తను ఏం చెప్తున్నారు? మనందరికీ జ్ఞానం పంచుతున్నారు. నేను మీ అందరి హృదయాలలో ఉన్నాను అన్నారండి. అంటే ఇప్పుడు ఈ దేహము నేను కాదు, ఈ దేహంలో ఉన్న ఆత్మశక్తియే నేను అని మనం నమ్మితే మనని సృష్టించిన సృష్టికర్త ఎవరు? ఈశ్వరుడు. మరి ఆ ఈశ్వరుడు ఏమంటున్నారు అంటే ఇక్కడ మనం ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటి? మనందరినీ సృష్టించి పోషణ చేసేది ఆయన కాదా? మళ్ళీ మనకు ఒక నమ్మకం కావాలి. అందుకే యతః ప్రవృత్తిర్భూతానాం ఏన సర్వమిదం తతం. ఎవరి నుండి సమస్తము సృష్టి చేయబడి పోషణ చేయబడి లయం చేయబడుతుంది, ఎవరి చేత ఈ లోకమంతా నడపబడుతుందో వాళ్ళను గురించి తెలుసుకొని స్వకర్మణ, నిజంగా నీ కర్మ ఏంటి? నువ్వు భగవంతుడి యొక్క అంశ. నీ కర్మ అంటే మనమందరము చేసే పనులనే కర్మ అంటారు. స్వకర్మణ, స్వ అంటే నువ్వెవరు? నువ్వు ఆత్మవే అయినప్పుడు ఆత్మ యొక్క శక్తిని పెంచుకోవడానికి కర్మ చేస్తావా, దేహ సంబంధమైన సౌఖ్యాల కోసం కర్మ చేస్తావా? అంటే విచారణ అండి. విచారణ లేకుండా మనం గట్టెక్కలేము. అంటే ఒక్కొక్క విషయాన్ని మనం విడదీయాలండి. విడదీసినప్పుడు మాత్రమే నీ లోపట ఉన్న ఆత్మశక్తితో నువ్వు జీవించడానికి కావలసిన
స్థితి నీకు ఏర్పడాలి అంటే నువ్వు ఎవరి కోసం పని చేయాలి? నీ కుటుంబం కోసం నువ్వు పని చేయాలా, లేకపోతే నిన్ను సృష్టించినటువంటి సృష్టికర్త కోసం నువ్వు కర్మ చెయ్యాలా అనేది నువ్వు విచారణ చేసినప్పుడు నీ కోసం నువ్వు కర్మ చేయవలసి ఉంటుంది. నీ కోసం అంటే నామరూపాలతో కూడిన దేహం కోసం కాదండి. నామరూపాలతో ఉన్నటువంటి దేహమునందు ఉన్నటువంటి నీ కోసం నువ్వు కర్మ చేయవలసి ఉంటుంది. అంటే మనమందరం ఎవరి యొక్క ఆజ్ఞ పాటించాలి? మనం పరమాత్మ యొక్క ఆజ్ఞను మాత్రమే పాటించాలి తప్ప నీ కుటుంబం కోసం, నీ అవసరాల కోసం, దేహ సంబంధమైన అవసరాల కోసం నీవెప్పుడూ కూడా కర్మ చెయ్యకూడదు. భగవంతుడు ఏదైతే నువ్వు ఆచరించాలని చెప్పారో ఆయన చెప్పిన మేరకు మాత్రమే నువ్వు జీవించాలి. కానీ నీ సొంత ప్రయోజనాలు అంటే దేహ సంబంధమైన ప్రయోజనాల కోసం, ఎవరినో మెప్పించడం కోసం, ఎవరికో ఏదో ఇవ్వడం కోసం అని చెప్పి భగవంతుడు చెప్పిన ధర్మాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో, భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానాన్ని ఆచరించడంలో ఎవరి మనస్సు ఎందైతే స్వార్థంతో కూడిన ఆలోచనలు కదులుతాయో, దేహ సంబంధమైనటువంటి కీర్తి ప్రతిష్టల కోసం అని చెప్పి ఎవరైతే నిరంతరము కూడా తాపత్రయపడుతూ ఉంటారో, ఇటువంటి వారందరికీ కూడా భగవంతుడి యొక్క అనుగ్రహం తగ్గుతుందండి. ఇక్కడ అందుకే ఆయన ఏమంటున్నారు, మనం చేసే కర్మ ఎలా ఉండాలి? నియతం, శాస్త్రం అంగీకరించిన కర్మనే నువ్వు చేయాలి. శాస్త్రం ఎవరు చెప్పారు? పరమాత్మ చెప్పారు. పరమాత్మ శాస్త్రంలో చెప్పబడినటువంటి కర్మ దేహ సంబంధమైన సౌఖ్యము తగ్గినప్పటికీ పరుల యొక్క ఉపకారం కోసం ఎవరైతే తమ యొక్క శక్తిని వినియోగిస్తారో, అలా వినియోగించినటువంటి వారి యొక్క కర్మ సత్వగుణంతో కూడి ఉంటుంది. ఎవరి కర్మ అయితే సత్వగుణంతో కూడి ఉంటుందో, సత్వం సత్వవతామహం అని కృష్ణ పరమాత్మ చెప్పారండి. 10వ అధ్యాయం విభూతి యోగంలో మాట్లాడతారనమాట. 37వ శ్లోకం అండి. శ్లోకం కూడా చెప్పాలి కదా. 37వ శ్లోకం 4వ పాదంలో చెప్తారు. అంటే సత్వగుణము ఎవరి లోపట అయితే ప్రకాశిస్తుందో, ప్రకాశిస్తుంది అనటానికి గుర్తు నీ మాటలలో నీ దేహ సంబంధమైన స్వార్థపు ప్రయోజనాలతో కూడిన వాక్కు ఉండకూడదు. నువ్వు ఏదైనా అధ్యయనం చేస్తున్నావు అంటే 10 మందికి ఉపకారం జరిగేటటువంటి శాస్త్రానికి సంబంధించిన విషయాలను అధ్యయనం చేయవలసి ఉంటుంది. నువ్వు తింటున్నటువంటి ఆహారం ఈశ్వరుడు అంగీకరించినటువంటి ఆహారాన్ని తినవలసి ఉంటుంది. అంటే మన యొక్క జీవితం అంతా కూడా ఈశ్వరుడు చెప్పిన మేరకు మాత్రమే జీవించాలి తప్ప ఈ దేహ సంబంధమైనటువంటి రజోగుణ తమోగుణ సంబంధమైనటువంటి విషయాలకు సంబంధించి నీ లోపల స్వార్థము దంభము ప్రవేశిస్తే మాత్రం నువ్వు భగవంతుడికి దూరం అవుతావనేటటువంటి సత్యం ఇక్కడ మనందరికీ కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. అందుకే అంటే భగవంతుడు మనందరికీ కూడా ఒక ఏమంటారు దీన్ని అంటే ఒక ప్రామాణికత అనేది ఏర్పాటు చేశారనమాట. ఏంటది? నియతం సంగరహితం. అంటే సంఘం ఉండకూడదండి. నేను ఒక పని చేస్తున్నాను, దీనివల్ల నాకు ఎంత లాభం వస్తుంది అంటే ఆ పని పట్ల ఆసక్తి, అంటే పని చెయ్యడంలో శ్రద్ధ ఉండాలి. ఇంకా అసూయ లేకుండా ఉండాలి. దీనివల్ల నాకు ప్రయోజనం రానివ్వండి రాకపోనివ్వండి, ఈశ్వరుడు నాకు అప్పచెప్పిన పని చేశానని ఎవరైతే నిస్వార్థంగా ఆశ లేకుండా పని చేస్తారో ఆ పని యందు భగవంతుడు ఉంటారు. ఆ కర్మ యందు భగవంతుడు ఉన్నప్పుడు భగవంతుడు యొక్క కర్మ నిత్యం యజ్ఞం, నిత్యం సర్వగతం యజ్ఞం బ్రహ్మ ప్రతిష్ఠితం అంటారు. అంటే మనం చేసేటటువంటి కర్మ యజ్ఞముగా మారితే ఆ యజ్ఞమునందు సాక్షాత్తు ఈశ్వరుడే ఉంటారట. ఈశ్వరుడే మనం చేసే పనిలో ఉండాలంటే నువ్వేం చేయాలి? నువ్వేమి ఎక్కడికో వెళ్ళక్కర్లా. నువ్వు తీసుకునే ఆహారాన్ని ధర్మంగా సంపాదించు, సత్వగుణంతో కూడిన ఆహారం అయి ఉండాలి. నువ్వు తినేటప్పుడు ఒక కబలం ఇతరులకు ఎవరికైనా కొంత అంటే ఏదో ఒక ప్రాణికి కొంత పెట్టి ఉండాలి. భగవంతుడు చెప్పిన మేరకు మాత్రమే మితంగా తినే ప్రయత్నం చేయాలి. ఇప్పుడు చూడండి, నీ శరీరాన్ని పోషించుకోవడానికి నువ్వు తీసుకున్న ఆహారము భగవంతుడు దేనిగా మార్చాడు? యజ్ఞంగా మారుస్తున్నారు. యజ్ఞంగా మారిస్తే యజ్ఞంలో ఎవరున్నారు? నువ్వు తిన్న ఆహారం యజ్ఞం అయితే ఆ యజ్ఞంలో ఎవరున్నారు? భగవంతుడు ఉన్నారు. ఇప్పుడు నువ్వు తీసుకున్న ఆహారంలో భగవంతుడే ఉన్నప్పుడు
భగవంతుడు నీకేం చేస్తాడు? భగవంతుడు నీ చేత సత్కర్మలే చేయిస్తాడు. అంటే మనము మొదట మనం ఏదైతే ఒక పని చేస్తున్నామో దాని యందు ఆసక్తి లేకుండా భగవంతుడు చెయ్యమనినటువంటి శాస్త్ర విహిత కర్మను చేస్తూ అరాగ ద్వేషత కృతం. ఆసక్తి ఉండకూడదండి, ఇంకా రాగము కూడా ఉండకూడదు. ఇలా రాగము కూడా అంటే ఒక పని చేస్తుంటే మనం ఏం ఆలోచిస్తాం? ఇది నా కూతురికి ప్రయోజనాన్ని ఇస్తే బాగుండు, లేకపోతే నా కొడుక్కి ప్రయోజనం వస్తే బాగుండు. ఇప్పుడు మనం ఏం చేస్తామండి? ఒక దేవాలయం ఊడుస్తామండి, ఊడ్చి వెంటనే కోరుకుంటాం. ముందే దేవాలయం ఊడ్చేటప్పుడే భగవంతుడి దగ్గరికి వెళ్ళి ఒకసారి నమస్కారం చేసుకుంటామండి. స్వామి, ఇవాళ మీ మందిరం అంతా శుభ్రంగా ఊడ్చేస్తాను స్వామి. మా అమ్మాయి ఎన్నో రోజుల నుంచి ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తుందండి. ఈసారైనా ఆ ఉద్యోగంలో మా అమ్మాయికి, ఆ ప్రయత్నంలో మా అమ్మాయికి ఉద్యోగం వచ్చేలాగా చూడండి. నేను చూడండి, మా ఇంటి పనిని వదిలిపెట్టి మీ యొక్క సేవ కోసం నేను వచ్చానండి అని భగవంతుని ఏం చేశాం? ముందేం చేశాం? సంకల్పం చేశారు. మనం చేసిన సంకల్పం ఏమైందండి? స్వార్థం ప్రవేశించిందా లేదా? ఎందుకు స్వార్థం ప్రవేశించింది? మన ఇంటి వ్యవహారాన్ని, మన కుటుంబ వ్యవహారాలు వదిలేసి దేవాలయం ఊడవడానికి వచ్చాము అంటే అది ఈ లోకంలోనే గొప్ప సేవ అండి. ఇంత గొప్ప సేవ చేసి మనం ఏం కోరుకుంటున్నాం? ఆ అమ్మాయి పూర్వజన్మలలో చేసినటువంటి కర్మ యొక్క ఫలితాన్ని ఆ అమ్మాయి అనుభవించాలి కదండి. పూర్వం ఆ అమ్మాయి పుణ్యం చేసిందో పాపం చేసిందో తెలియదు. నీ కడుపున పుట్టినంత మాత్రాన ఆ అమ్మాయి యొక్క పాపపు కర్మలన్నీ నువ్వు మోసేస్తావా? అలా మోస్తానంటే భగవంతుడు ఒప్పుకుంటారా? కానీ మనం నిన్ను నువ్వు ఉద్ధరించుకోగలిగినటువంటి గొప్ప సేవ నువ్వు చేసి, ఏ సేవ చేశావు? దేవాలయం ఊడవడం అనేటటువంటి గొప్ప సేవ చేసి అక్కడికి వెళ్ళి నువ్వేమడిగావు? నా కూతురుకు ఉద్యోగం ఇప్పుడు ఎంత అంటే కొండంత పని చేసి చిన్న చీమంత ఉపకారం అడిగామనుకోండి, భగవంతుడు నవ్వుతాడా లేదా? మనమైనా నవ్వుతాం కదండి. ఎందుకు నవ్వము? కొండంత పని చేసి చీమంత ఉపకారం కావాలంటావా? అంటే దాన్ని మనం ఏం చేశామంటే ఒక తూకంలో వేసేసి, స్వామి నేను ఊడ్చేశాను, మా అమ్మాయికి ఉద్యోగం ఇప్పించాను. భగవంతుడు అంటాడు, నువ్వు ఊడవాలి అనుకున్నప్పుడే, ఈ మందిరం ఊడవాలి అని అనుకున్నప్పుడే నీ కూతురుకు రావాల్సిన ఉద్యోగం శాంక్షన్ అయిపోయింది. నువ్వు చేసిన పుణ్యము మీ కూతురికి ఏదైతే లేదో ఆ అమ్మాయి చేసిన పాపం పోయి ఆ అమ్మాయి సంతోషంగా జీవించడానికి కావలసిన స్థితిని పరమాత్మ ఏర్పాటు చేశారు. ఇది నిజం కాదు, అబద్ధం అనుకుంటారా? కుచేలుడు ఇచ్చినటువంటి అటుకులు ఏవైతే ఉన్నాయో ఆ అటుకుల్ని ఆయన చేతిలో పట్టుకున్నంత మాత్రం చేతనే ఆయనకు అష్టైశ్వర్యాలు వచ్చేసాయండి. వాళ్ళ కుటుంబం అంతా కూడా మారిపోయింది. అక్కడికి వచ్చేసేసరికి ఐశ్వర్యం అంతా మారిపోతుంది. కుచేలుడు ఏదైనా అడిగాడా? ఆ అటుకులు ఇచ్చేటప్పుడు స్వామి, వాళ్ళ భార్య ఏ ఉద్దేశంతో పంపించిందండి అతన్ని? మన కుటుంబాన్ని కాస్త ఆదుకోమని చెప్పేసి, అడగండి అని చెప్పేసి, మరి నీ ఫ్రెండ్ దగ్గరికి, నీ స్నేహితుడి దగ్గరికి వెళ్ళు అన్నప్పుడు, ఆ స్నేహితుడి దగ్గరికి ఉత్త చేతులతో వెళ్ళలేము అన్నప్పుడు ఇంట్లో ఉన్నటువంటి కాసిన్ని అటుకులు తీసిస్తే ఆ అటుకులు తన చేతిలో పట్టుకొని అలా పట్టుకున్నప్పుడు ఆ కుచేలుడు మనసులో ఏదైనా అయ్యో నా కుటుంబానికి కావాల్సిన మేలు జరుగుతుందా అని సంకల్పం చేశాడా? సంకల్పం చెయ్యలేదండి. సంకల్పం చెయ్యలేదు కాబట్టి భార్య కొద్ది ప్రయోజనం కావాలని అడిగింది. ఇతని యొక్క సంకల్పం, మనస్సు యందు సంకల్పం లేకపోవడం వల్ల ఈశ్వరుడు ఏం చేశాడు? వాళ్ళ కుటుంబము సకల సౌఖ్యాలతో జీవించగలిగేంత ఐశ్వర్యాన్ని ఇచ్చారు. ఒక్క పిరికెడే కదండి తిన్నారు. రెండో పిరికెడు కూడా ఆయన తిని ఉంటే ఆయన యొక్క భార్యలందరూ కూడా వెళ్ళి ఆ కుటుంబంలో సేవ చేయవలసి ఉంటుందని చెప్పి వెంటనే రుక్మిణీదేవి రెండో పిరికెట్లో అటుకులు తీసుకోగానే మాకు కూడా తలా కొన్ని ఇవ్వండి అని చెప్పేసి మరి రుక్మిణి ఏం చేస్తుంది? తన చేతిలో ఉన్న అటుకులు తీసుకొని వాళ్ళందరూ కూడా పంచి వాళ్ళందరూ కూడా తింటారు. అంటే మనము దైవ కార్యము ఒకటి చేస్తున్నప్పుడు లోకా సమస్త సుఖినో భవంతు అని కర్మ చేశాము. దేవాలయం మీరు ఊడవడానికి వచ్చారు. నిస్వార్థమైనటువంటి సేవ చేత భగవంతుడికి సేవ చేయాలనేటటువంటి ఆలోచన చేత మనం చేసినటువంటి కర్మ మన కుటుంబం దేహ సంబంధమైన కష్టాల నుండి మనల్ని బయటపడవేస్తుంది. మన లోపల ఉన్నటువంటి భగవంతుడి మీద, అంటే ఈశ్వరుడి యొక్క శక్తి మీద యోగమాయ ఉంది కాబట్టి ఆ యోగమాయ కరిగిపోవడానికి కావలసినటువంటి విధంగా కూడా మనం చేసిన సేవ ఉపయోగపడుతుంది. కాబట్టి
ఎట్టి పరిస్థితుల్లో భగవంతుడి కోసం ఏదైనా మనం ఒక నామం పలకండి, ఏదైనా ఈశ్వర సంబంధమైన కార్యం చేసినా, ఏ కార్యం చేసినా ప్రయోజనాన్ని మాత్రం సంకల్పం చెయ్యొద్దు. అరాగద్వేషత కృతం. ఎవరి మీద ప్రేమ వద్దు, ఎవరి మీద ద్వేషం లేకుండా మీరు ఆ పని చెయ్యండి. నేను చేసిన ఈ పని ఫలానా వాళ్ళకు మాత్రమే మేలు జరగాలి స్వామి, ఫలానా వాళ్ళకి కీడు జరగాలి, ఇట్లాంటి ఆలోచనలు ఏమీ వద్దు. లోకమంతా చల్లగా ఉండాలి. దానికి ఒక ఉపమానం ఏంటంటే, మనం ఎక్కడైనా ఎక్కడున్నా మనకు ఒక అంబులెన్స్ సౌండ్ వినపడుతుందండి. మన ఇంట్లో ఏ పని చేస్తున్నా అంబులెన్స్ పోతూ వస్తూ ఉంటాయి కదండి. రోడ్డు మీద రోజు ఎంతో మందికి ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి. ఏదో ఒక అనారోగ్య నిమిత్తంగా అంబులెన్స్ లో వెళ్తూ ఉన్నప్పుడు అంబులెన్స్ కి ఒక సిగ్నల్ ఉంటుంది. ఆ శబ్దం వినపడగానే వాళ్ళు మన స్నేహితులా శత్రువులా కాకుండా, ఈశ్వర ఎవరో కష్టంలో ఉన్నారు వాళ్ళని రక్షించండి అని చెప్పి ఒక చిన్న మాట, ఒకసారి మనస్ఫూర్తిగా భగవంతుని గనక సంకల్పం చేస్తే, ఏదో అనమన్నారు కదా అని చెప్పేసి దేవుడా వాళ్ళని కాపాడండి అని కాకుండా, మన కుటుంబ సభ్యులకే ఏదైనా ప్రమాదం జరిగితే మనం ఎంత ఆర్తితో అడుగుతామో అంత ఆర్తితో ఒక్క క్షణం స్వామి వాళ్ళని రక్షించండి స్వామి, మీరు రక్షించగలరు వాళ్ళని అని చెప్పి మనస్ఫూర్తిగా మనం ఒక ప్రార్థనేనండి. ఎంతసేపు చేశారు? ఒక్క నిమిషం కేటాయించండి చాలు. ఒక్క నిమిషము గనక వాళ్ళ కోసం మనం ప్రార్థన చేస్తే ఖచ్చితంగా వాళ్ళ యొక్క పాపము క్షయమయ్యి, అంటే వాళ్ళని కాపాడడానికి ఎవరో అడుగుతున్నారు అన్నప్పుడు నీ యొక్క నిస్వార్థమైనటువంటి, నువ్వు ఏ ప్రయోజనాన్ని కోరకుండా అవతలి వాళ్లకు క్షేమం కలగాలి అని నువ్వు నిస్వార్థంగా, స్వార్థం లేదండి. అంతేగాని నేను ఎప్పుడూ కోరుకుంటున్నాను కదా నా కుటుంబంలో అనారోగ్యం లేకుండా చూడండి స్వామి, అలా వాళ్ళలాగా నేను కూడా అంబులెన్స్ లో వెళ్లకుండా చూడండి స్వామి, మాకెప్పుడు ఆరోగ్యమే ఉండాలి స్వామి, దీనికోసం కాదు. నిస్వార్థంగా ఈశ్వరుడు నాకు పనప్ప చెప్పారు అంతే, ఆ పనిని నేను చెయ్యాలి, ఇది నా బాధ్యత అని ఎవరైతే అలా, అంటే మనం ఎంత తెలుసుకున్నాము అనే దానికంటే కూడా ఎంతగా దానిని ఆచరిస్తున్నామనే దాని పట్ల ఈశ్వరుడు ప్రతి క్షణము గమనిస్తూ ఉంటారండి. ఇప్పుడు ప్రతి ఒక్కరికి జ్ఞానం తెలుసండి. నేను చెప్పిన విషయాలన్నీ ఎవరూ చెప్పని విషయాలు చెప్పట్లేదు, ఎవరు కొత్తగా ఇప్పుడు ఎవరైనా ఏదైనా కనిపెట్టారన్నారనుకోండి, బ్రహ్మాండంలో లేని విషయాన్ని కనిపెడతారా? ఎవరైనా ఉన్నటువంటి విషయాన్నే కనిపెడతారు తప్ప కొత్త విషయాన్ని తీసుకొచ్చి ఎవరు కనిపెట్టారు. ఇప్పుడు భూమిలో ఒక చోట బంగారం ఉందని చెప్పారండి. ఆల్రెడీ ఉన్నటువంటి బంగారాన్ని ఒక వ్యక్తి తన యొక్క పరిశోధన ద్వారా ఈ భూమి మీద ఎక్కడెక్కడ బంగారపు నిధులు ఉన్నాయో కనిపెట్టాడు. అంటే అతను కనిపెట్టినంత మాత్రాన ఆ భూమి లోపల ఉన్నటువంటి నిధులు ఆల్రెడీ భగవంతుడు వాటన్నింటిని అక్కడ పెట్టాడు. పెట్టిన వాటిని మనం ఏం చేస్తున్నాం? కనిపెట్టేటటువంటి వాళ్ళు. ఒక్కొక్కరికి ఒక్కొక్క శక్తి పరమాత్మ ఇచ్చారు కాబట్టి ఆ శక్తి చేత ఆ విషయాన్ని కనిపెడతారు అంతే. బ్రహ్మాండంలో లేని విషయాన్ని, బ్రహ్మాండంలో లేని సత్యాన్ని ఎవరూ చెప్పరు. ఒక్కొక్కరి మీద మనకు ఒక్కొక్క గురి ఉంటుంది అంతే. శాస్త్రమునందు చెప్పబడిన విషయం ఇది సత్యమైనదే అనుకున్నాం అనుకోండి, ఆ విషయాన్ని మనం ఆచరణలో పెట్టుకుంటే మనం బాగుపడతాం. ఇట్లాంటి విషయాలు ఎంతో మంది ఎన్నో చెప్తారు, నాకు తెలియందా అని చెప్పేసి విడిచిపెట్టడం వల్ల మనమే నష్టపోతాం. వినటం వల్ల ఏంటి ప్రయోజనం అంటే, శృణ్వంతు తపస, అంటే వినటం వల్ల లోపల ఏమవుతుందంటే తపస్సు జరుగుతుంది. మన ఈ మాట విని ఉన్నామనుకోండి, ఎవరైనా వెళ్తున్నారనుకోండి, ఇక్కడ భగవంతుడు ఏం అప్పచెప్పాడు నాకో పని, ఇక్కడ ఎవరో కష్టంలో ఉన్నారు వాళ్ళకు మంచి చెయ్యండి స్వామి అని ఒక్క క్షణం, అంటే మన మనస్సు ఏ ఆనందకరమైన స్థితిలో ఉండనివ్వండి, మన ఇంట్లో ఏదైనా దుఃఖంతో ఉండనివ్వండి, వాటన్నింటినీ పక్కకు పెట్టి ఈశ్వరుడు నీకు అప్పచెప్పిన కార్యం నువ్వు చేశావనుకోండి, ఏం చెప్తున్నారు? వాళ్లకు మంచి చెయ్యండి స్వామి అని ఒక్క మాట మనఃపూర్వకంగా, అంటే నీ హృదయమునందు కలిగినటువంటి వేదన, వాళ్ళ కుటుంబం ఎంత కష్టపడుతుందో ఇవాళ ఈ విషయం తెలియగానే వాళ్ళ కుటుంబం ఎంత వేదన చెందుతుందో స్వామి, వాళ్లకు మంచి చెయ్యండి అని చెప్పేసి నిస్వార్థంగా నువ్వు కోరినటువంటి కోరికయే సత్వగుణముతో కూడినటువంటి కోరిక. అఫలాకాంక్షి అంటున్నారు. ఫలితాన్ని కోరకుండా, అంటే మనము ఏం చేస్తున్నాం ఇక్కడ? ఫలితం ఏమన్నా అవసరమా ఇప్పుడు మనకి? అవతలి వారికి ఎవరికో కష్టం ఉందనే విషయం మనకు ఒక ఇండికేషన్ పరమాత్మ అందించారు. ఆ ఇండికేషన్ మనం ఏం చేస్తున్నాం? మన ప్రయోజనం ఉంటుందండి అందులో ఖచ్చితంగా. నీ యొక్క శ్రేయస్సు ఎందులో దాగి ఉంది అంటే, నిస్వార్థంగా ఇతరులకు మంచి జరగాలని నువ్వు కోరుకున్నటువంటి కోరికలో నీ యొక్క ప్రయోజనాన్ని భగవంతుడు దాచిపెట్టాడు.
మన యొక్క శ్రేయస్సు ఖచ్చితంగా ఉంటుంది. అంటే మనం నిస్వార్థంగా ఇతరులకు సేవ చేస్తున్నామనటానికి గుర్తు ఏమిటి అంటే ఈశ్వరుడి ఆ జ్ఞానము ద్వారా ఏదైతే మనం మంచి విషయాన్ని తెలుసుకున్నామో అది ఎవరైనా చెప్పనివ్వండి. చిన్నపిల్లలు చెప్పనివ్వండి, పెద్దవాళ్ళు చెప్పనివ్వండి, ఎవరైనా చెప్పనివ్వండి. చెప్పినటువంటి విషయాన్ని మనం ఖచ్చితంగా నిస్వార్థంగా చేస్తే ఇది సత్వగుణముతో కూడిన కర్మ అని కృష్ణ పరమాత్మ నిర్ణయించారండి. ఇలా కాకుండా ఏం చేస్తామంటే ఎత్తు కామేప్సునా కర్మ, ఒక పని చేసేటప్పుడు మనం అందరం చేసేటటువంటి పనే అండి. అంటే అందరూ కాదు, కొంతమంది అయినా, అంటే ఎక్కువ శాతం మంది ఏం చేస్తూ ఉంటారు, ఏదైనా ఒక కర్మ చేస్తే, ఒక పని చేస్తే కోరిక కోరుకుంటామండి. ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేనవా పునః, అంటే అహంకారము చేత మళ్ళీ మనం ఏం చేస్తామంటే కర్మ చేస్తూ ఉంటాం. అంటే మనం ఎవరికైనా ఏదైనా కొంత దానం చేస్తున్నప్పుడు నేను కాబట్టి ఇస్తున్నానని చెప్పేసి అహంకారంతో ఇచ్చారనుకోండి, ఆ ఇచ్చిన దాని వల్ల ప్రయోజనం ఉండదు అంటున్నారు. అందుకే ఆయన ఎత్తు కామేప్సునా కర్మ సాహంకారేన వా పునః క్రియతే బహుళాయాసం. ఇంకా కొంత ఎవరికైనా ఏదైనా కొంత దానం చేయడం కానివ్వండి, ఇతరులకు ఏదైనా ఉపకారం చేయడం కానివ్వండి చేస్తున్నాం అనుకోండి, మనసులో ఒక రకమైన వేదన ఉంటుందండి. ఏంటో నా కర్మ, మొహమాటానికి నేను ఈ పని చేయవలసి వస్తుంది, ఎందుకు చేయాలి వీళ్ళకి, వీళ్ళు కూడా కొనుక్కోవచ్చుగా, వీళ్ళ దగ్గర కూడా డబ్బులు ఉన్నాయి కదా, మా వస్తువుని ఎందుకు వాడుకుంటున్నారని మనం ఏం చేస్తామంటే ఆ కొంచెం ఇబ్బంది, అంటే మనకు ఆల్రెడీ అర్థమవుతుంటుంది, కానీ దాన్ని మనం ఏం చేస్తామంటే మన స్వార్థ ప్రయోజనం కోసం వాడుకుంటున్నాం, దీనివల్ల నష్టపోతున్నాం. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న ఒక వస్తువు వృధాగా అక్కడ పడి ఉందండి, ఏదో ఒక సైకిల్ ఉందనుకుందాం, ఆ సైకిల్ని మనం వాడట్లేదు, అలా అని మనం ఎవరికి ఇవ్వను కూడా లేదు. ఇవ్వనప్పుడు మనమంటే కొంత చనువుగా ఉన్న వాళ్ళు ఏం చేస్తారు, ఆ వస్తువుని తీసుకెళ్లి వాళ్ళు వాడుకుంటున్నారు అనుకోండి, అప్పుడు మనకి ఏమనిపిస్తుందంటే అయ్యో అనవసరంగా ఈ వస్తువుని అమ్మకుండా ఇన్ని రోజులు ఉంచాము, ఈ వస్తువును వాళ్ళు వాడుకోవడం ఏంటి అసలు, మా ఇంట్లో ఉంటుంది అలా వాడుకోవడం, వాళ్ళెందుకు వాడుకోవాలి అని చెప్పేసి మొహమాటం ఉంటుంది, అడగలేమండి. అయ్యో మా వస్తువుని తెచ్చి మీరు వాడుకుంటున్నారేంటి అని చెప్పేసి అడగలేము. కానీ ఏమవుతుంది ఇక్కడ, నీ మనసు యందు వేదన ఉంటుంది, బాధ ఉంటుంది, బాధపడుతున్నావు. అయ్యో నా వస్తువు పాడైపోతుందేమో, వాళ్ళు బాగా వాడుకుంటున్నారు, ఈ సైకిల్ పాడైపోతే మళ్ళీ ఎవరు రిపేర్ చేయిస్తారు, మళ్ళీ మేము ఒక 500 ఖర్చు పెట్టి మళ్ళీ రిపేర్ చేయించాలి, అయినా మా వస్తువుని మా ఇంట్లో ఉండనివ్వచ్చుగా, వాళ్ళెందుకు వాడుకున్నారు. అలా మంది నిల్వ ఉండి పాడైపోయినా మనకేం బాధ కలగదండి. కానీ వేరొకరు వాడుకుంటే మాత్రం ఎంతో బాధ. అంటే ఇక్కడ గమనించుకోవాలి, ఎవరికైనా మనము ఏదైనా ఇస్తున్నాము, ఏదైనా ఒక పని చేస్తున్నాము అంటే నువ్వు చేసే కర్మ యందు కోరిక ఉందా, ఆ కోరిక ఎవరికి ప్రయోజనాన్ని ఇస్తుంది, నా ఇంట్లో వాళ్ళకు ప్రయోజనం ఇస్తుంది, దేహ సంబంధమైన వాళ్ళకు ప్రయోజనం ఇస్తుంది కాదు, భగవంతుడు చెప్పారు నాతో ఈ పని చేయమని, దీనివల్ల 10 మందికి ప్రయోజనం అనుకున్నామనుకోండి, అది సత్వగుణంతో కూడిన కర్మ అవుతుంది. అలా కాకుండా మనం ఏం చేస్తున్నామంటే రజోగుణ సంబంధమైన కర్మ చేస్తున్నాం, ఏదైనా ఇచ్చిన తర్వాత మన మనసు బాధపడలేదు అంటే మనం సత్వగుణానికి దగ్గరగా ఉన్నామండి, అంటే పూర్తిగా సత్వగుణంలోకి మారిపోతున్నాం. మన వస్తువుని ఎవరైనా ఇతరులు వాడుకున్నా, మనం ఇతరులకు ఏదైనా దానంగా ఇస్తున్నా, మనం చేసేటటువంటి పనిలో స్వార్థము లేకున్నా, కోరిక లేకున్నా, ఆ కర్మ సత్వగుణము. ఒకవేళ కోరిక ఉంది, అహంకారం ఉంది, అభిమానం ఉంది, దంభం ఉంది, ఇతరులకు ఏదైనా ఇస్తుంటే మనసు బాధపడుతుంది, మనసు దుఃఖాన్ని పొందుతుంది అంటే ఇది రజోగుణం. ఈ రజోగుణం వల్ల ఏ ప్రయోజనం ఉండదని కృష్ణ పరమాత్మ 17వ అధ్యాయంలో కూడా చెప్పారండి. ఏమంటారంటే అసత్కారమాన పూజార్థం తపో దంభేన చైవయత్ క్రియతే తదిహ ప్రోక్తం రాజసం చలమద్రోం అని చెప్పేసి చెప్తారనమాట. ఎన్నో శ్లోకం అంటే 18వ శ్లోకంలో చెప్తారు, 17వ అధ్యాయంలో 18వ శ్లోకంలో అంటారు. అంటే ఒక పని చేస్తే మనం ఇతరుల నుంచి పొగడ్త కోరుకుంటున్నాం, అలా పొగడ్త కోరుకొని లేకపోతే ఇతరులు మన వస్తువులు ఏదైనా తీసుకున్నప్పుడు బాధపడటం ఇవన్నీ జరిగితే అదేంటంటే అది చలము, అంటే చలనము కలిగినటువంటిది.
అధ్రువం, ఇది శాశ్వతం కాదు, దీనివల్ల నీకు ప్రయోజనం లేదు. ఇప్పుడు మీ వస్తువుని వేరొకరికి ఇచ్చేశారండి. సైకిల్, మన ఇంట్లో ఉన్న సైకిల్ని తీసుకెళ్లిపోయారు. వాళ్ళు వాడుకుంటున్నారు. వాళ్ళు ఎంతో కృతజ్ఞతగా ఉన్నారు మన పట్ల. మనం ఏమనుకున్నాం, అబ్బా వాళ్ళు వాడుకుంటున్నారు. మనసులో ఏమాత్రం బాధ లేదనుకోండి, ఏ అప్పుడు మనం భగవంతుడు మనకి ఇచ్చేటటువంటి ప్రయోజనం గొప్పగా ఉంటుంది. ఒకవేళ మనం బాధపడ్డాము అంటే, అంటే ఇక్కడ మనం ఏం చేసాం, వాళ్ళకి ఆ వస్తువు ఇచ్చాం గానీ ఇచ్చినన్ని రోజులు మనసులో బాధే ఉందండి. ఆ బాధ ఉండటం వల్ల సొమ్ము పోయింది, శని పట్టింది. అంటే వాళ్ళు వస్తువును వాడుకుంటున్నంత కాలం మనకేముంది, మనసులో బాధనే ఉంది. ఇతరులకు మనం ఏదైనా దానం చేసాం, మనల్ని పొగడట్లేదండి. పొగడకుండా ఉన్నప్పుడు మనకి బాధ అనిపిస్తుంది. ఇంతగా దానం చేశాను, ఒక్కడు నన్ను గొప్పగా పొగడడే, అంటే పొగడ్త కోసమే మనం ఆ పని చేశామనుకోండి, దీని వలన ప్రయోజనాలేవి ఉండవు. అంటే మనమందరం ఒక పని చేసేటప్పుడు నిస్వార్థంగా చెయ్యాలి అని కృష్ణ పరమాత్మ అంటున్నారు. ఇది రజోగుణ సంబంధమైన పని. అంటే ప్రతి కర్మ యందు మనం ఇలా విచారణ చేసుకుంటే మాత్రం గొప్పదైనటువంటి ఆత్మను మనం పొంది, ఆత్మ యొక్క శక్తితోనే మనం జీవించడానికి కావలసినటువంటి విధంగా పరమాత్మ ఏర్పాటు చేస్తారు. అలా కాకుండా ఇంకొక తమో గుణం గురించి మాట్లాడుకోవాలండి. రజోగుణమేమో దంభము కోసం, తర్వాత ఇతరులను మనల్ని పొగడటం కోసం అని చెప్పేసి అభిసందాయతు ఫలం, ఫలితాన్ని కోరుకొని మనం ప్రయోజనం చేస్తాం. దంభార్థమపి చైవయత్, ఇలా ఎవరైతే చేస్తారో, ఇలా చేసిన కర్మ రజోగుణంతో కూడి ఉంటుంది. ఇక తమో గుణం అంటే సింపుల్ గా చెప్పారండి, అనుబంధం, క్షయం, హింస, అనవేక్ష చ పౌరుషం, మోహాదారభ్యతే కర్మ ఎత్తత్ తామసం ఉచ్యతే. మనం కూడా ఎప్పుడైనా ఈ పని చెయ్యము అనటానికి వీల్లేదండి. మనం కూడా చేస్తుంటాం. సమయం వచ్చినప్పుడు చేస్తాం, అన్ని సందర్భాలలో చెయ్యమండి. ఎక్కువగా రజో సత్వగుణాలతో ఉండే ప్రయత్నం చేస్తాం. స్వార్థంతో, మనకందరికీ తెలిసినటువంటిదే అయినా చెప్తానండి ఒక్క మాట. ఇద్దరు వ్యక్తులు చిన్నప్పటి నుంచి కూడా స్నేహితులుగా ఉంటారు. మరి స్నేహితులుగా ఉన్నటువంటి వాళ్ళకి ఒక చోట బంగారపు నిధి కనపడుతుందండి. అంతకు పూర్వమే ఒక సన్యాసి అక్కడ ఉన్నటువంటి బంగారపు నిధి చూసి భయపడి పరిగెడుతూ ఉన్నాడనమాట. ఏంటండి ఎందుకు పరిగెడుతున్నారు అంటే, ఆయన మృత్యువు మృత్యువు అని చెప్పేసి భయపడుతూ వెళ్ళిపోతున్నాడు. ఏముంది ఆయన మృత్యువు మృత్యువు అంటాడు, ఎందుకు వెళ్ళిపోతున్నాడు అని చెప్పేసి వీళ్ళు దగ్గరికి వెళ్ళి చూశారు. అక్కడ చూస్తే చాలా ఒక ఒక పెద్ద మూట బంగారపు నిధి కనిపించింది. చూడగానే ఇద్దరు కూడా పరమ సంతోషాన్ని పొందారు. సత్వగుణముతో కూడి ఉన్నటువంటి సన్యాసి పరుల సొమ్ము పాపము, ఇది మృత్యువుకి హేతువు అని చెప్పేసి భయపడి వెళ్ళిపోయాడు. రజో తమో గుణ సంబంధమైనటువంటి వ్యక్తులు ఇక్కడికి ఆ నిధిని చూసినప్పుడు పరమానందాన్ని పొందారు. ఇది రజోగుణంలో ఏం చేస్తారు, ఇద్దరు షేర్ చేసుకుంటారు. చెరు కొంచెం బంగారం తీసుకుందాం రా బాబు, మనం చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడుతూ ఉన్నాం, దేవుడు మనకు సహాయం చేశారు, ఇద్దరం చెరుకొద్దిగా తీసుకుందాం, బాగుపడదాము అని అనుకోగలిగినటువంటి లక్షణం ఉంటుందా అంటే, మనందరిలో 3 గుణాలు ఉన్నాయనే విషయం ఎవరు మర్చిపోవద్దు. ఈ తమో గుణాన్ని మనం ఏం చేస్తామంటే లోపట అణిచివేశాం. ఈ అణిచివేయబడినటువంటి తమో గుణం అప్పుడప్పుడు పైకి లేస్తుంది అనమాట. ఒక్కొక్కరికి పర్సనల్ గా చెప్తుంది, ఈ డబ్బుని వాడికి ఎందుకు ఇవ్వాలి, పక్కవాడికి, ఈ నిధి మొత్తం నువ్వే అనుభవిస్తే ఉన్నది మీ ఇద్దరే. ఇప్పుడు వాడికి ఆస్తి ఇవ్వకుండా మనమే అనుభవిస్తే ఇప్పుడు మనం ఐశ్వర్యవంతులం అవుతాం, మన ఊళ్ళోనే గొప్ప ఐశ్వర్యవంతులం అవుతాం. ఇద్దరి లోపల తమో గుణం ఉంది కదండి, ఇద్దరి లోపల 3 గుణాల మాయ ఉంది కదా. ఇద్దరి లోపల 3 గుణాల మాయ ఉన్నప్పుడు ఒక్కొక్కరిని మోటివేట్ చేసింది. ఇద్దరు స్నేహితులయ్యారంటే ఒకే గుణం ఉండబట్టే కదండి. ఇప్పుడు మనం ఎక్కడికైనా వెళ్తే ఎంతమంది ఉన్నా కొద్ది మందితోనే స్నేహం చేస్తాం. ఎందుకంటే మన అలవాట్లు, మన అభిరుచులు, మన గుణాలకు దగ్గరగా ఉన్న వాళ్ళతో స్నేహం చేస్తాం. అంటే ఇద్దరు స్నేహితులు ఒక ఒక ఇద్దరు స్నేహితులు వెళ్తున్నారంటే వాళ్ళలో ఒకే విధమైనటువంటి అలవాట్లు, అభిరుచులు, ఒకే గుణం ఉంటుందండి. ఇప్పుడు ఒక దొంగతనం చేసేవాడి పక్కన ఇంకో దొంగతనం చేసేవాడు జాయిన్ అయ్యాడు అనుకోండి, అప్పుడు మనం ఇద్దరు కలిసి వెళ్తుంటే ఏమంటాం, ఇద్దరు దొంగలు, తోడు దొంగలు వెళ్తున్నారంటాం. అంటే ఇద్దరి మనస్తత్వం ఏంటంటే పరుల యొక్క సొమ్మును అనుభవించడంలో వాళ్ళిద్దరు సిద్ధహస్తులు. కాబట్టి ఇక్కడ ఇద్దరు వ్యక్తులు ఒక చోట నడుస్తున్నారంటే వాళ్ళది ఇద్దరిది కూడా ఒకే గుణం. అంటే త్రిగుణాల మాయ వీళ్ళిద్దరిని కూడా ప్రవేశించింది. తమో గుణం ప్రవేశించి ఎవరికి వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు. వీడు లేకుండా నేను సంపదను అనుభవించాలనుకున్నారు. ఇద్దరు కలిసి మళ్ళీ ఇద్దరు ఒకే గుణం ఉన్న వాళ్ళు కాబట్టి ఒకేలా మాట్లాడతారు. మనకు ఆహారం కావాలి, ఈ టైంలో ఈ బంగారం తీసుకెళ్తే
ఎవరైనా మనల్ని చూసి పట్టుకునే అవకాశం ఉంటుంది, ఎవరైనా గుర్తించే అవకాశం ఉంటుంది, చీకటి పడిన తర్వాత వెళ్దాము అని. ఇద్దరి మనసులో ఒకే గుణం ఉంటుంది అనటానికి ఇద్దరు ఒకే గుణాలు కలిగిన వాళ్ళు చిన్నప్పటి నుంచి స్నేహితులు కదండి. ఇప్పుడు వీళ్ళిద్దరూ కలిసి ఆ నువ్వు వెళ్ళి భోజనం తీసుకురారా బాబు, రాత్రికి అన్నం తినేసి ఈ బంగారాన్ని చెరి కొంచెం తీసేసుకొని వెళ్ళిపోదాం అన్నారు. ఇద్దరు సరే సరే అన్నారు. వచ్చేసరికి వాడు అన్నం తీసుకెళ్ళినటువంటి వాడు వెళ్ళాడు, అన్నం తీసుకొని వచ్చాడు. ఇక్కడ వీడు ఆ బంగారానికి కాపలాగా ఉన్నవాడు వీడు రాగానే, ఆ అన్నం తీసుకొని వచ్చినటువంటి వ్యక్తి రాగానే కత్తి తీసుకొని పొడి చేశాడండి. ఇప్పుడు వీడు చనిపోయాడు, ఇక నేను హాయిగా అన్నం తినేసి ఈ బంగారం తీసుకొని వెళ్ళిపోదాం అనుకుంటాడు. ఇద్దరు ఒకే గుణము కలిగిన వాళ్ళు అనుకున్నాం కాబట్టి ఇద్దరిలో కూడా తమో గుణం అనేది పైకి లేచింది. ఇప్పుడు తమో గుణంతో ఏమైంది అంటే, ఆ అన్నం తినేసి వెళ్ళిపోదాం, నాకున్న తెలివితేటలు వాడికి ఉంటాయా? ఇక్కడ ఆలోచనలో మిస్ అయింది ఏంటంటే, నాలాగే వాడు కూడా ప్రవర్తిస్తాడు, మేమిద్దరము కూడా చిన్నప్పటి నుంచి స్నేహితులం అంటే ఒక విషయం గురించి మేమిద్దరం ఒకేలాగా ఆలోచిస్తామని ఇద్దరు గుర్తుపట్టలేకపోయారండి. చూడండి, తెలిసిన కథలోనే ఎన్ని విషయాలు దాగున్నాయో. ఇద్దరు ఒకే గుణము కలిగి ఉన్నారు. వీడు నాలాగే ఆలోచిస్తాడు, వీడు నా స్నేహితుడు అయ్యాడంటే నా అభిప్రాయాలకు వాడు దగ్గరగా ఉంటాడు, వాడి అభిప్రాయాలకు నేను దగ్గరగా ఉంటాను. అంటే ఇద్దరిలో ఏకంగా ఉన్న గుణం మరి ఈ తమో గుణానికి సంబంధించి, రజో గుణానికి సంబంధించి, సత్వగుణానికి. ఒకరికి దానం చేయాలన్నా ఇద్దరు ఒకేలాగా చెరొక 1000 రూపాయలు ఇస్తారు. ఎవరికైనా ఏదైనా కష్టం వచ్చింది అంటే ఇద్దరు కూడా సహాయం చేస్తారు. ఏదైనా పని చేయాలంటే ఇద్దరు ఒకేలాగా ఆలోచిస్తారు. మరి బంగారం తీసుకోవడంలో మాత్రం నా మనసులో ఈ ఆలోచన వచ్చింది, వాడి మనసులో కూడా ఈ ఆలోచన వచ్చిందని ఎవరూ పసిగట్టలేకపోయారు. పసిగట్టలేకపోవడానికి కారణాలు కృష్ణ పరమాత్మ చెప్తున్నారండి. అనుబంధం క్షయం హింస అనవేక్షత పౌరుషం మోహాదారభ్యతే కర్మ ఎత్త తామసముచ్యతే. ఈ విషయాన్ని గనక మనం, ఈ శ్లోకాన్ని గనక గుర్తు పెట్టుకుంటే, ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అంటే తప్పు చేయడానికి మూలం ఆలోచించాలండి. ఇక్కడ వాళ్ళిద్దరికీ ఉన్న ఆశ ఏంటంటే, అక్కడ ఉన్నటువంటి బంగారపు నిధిని తీసుకువెళ్ళాలనేటటువంటి వ్యామోహము తప్ప వేరొక ఆలోచన వాళ్ళిద్దరికీ లేదండి. అలా లేనప్పుడు వీళ్ళు ఆలోచించారు. అనుబంధం అంటే, ఇప్పుడు నేను ఈ బంగారాన్ని నేను తీసుకొని వెళ్తే ఈ వ్యక్తిని నేను చంపాలనుకుంటున్నాను. ఇద్దరం కలిసి వెళ్ళాము, ఇంటికి వెళ్ళిన తర్వాత మరి మీ ఇద్దరు కలిసి వెళ్ళారు కదా, మరి మీ స్నేహితుడిని మీరు ఎక్కడ వదిలిపెట్టారు అని చెప్పేసి ఇంటి దగ్గరికి వెళ్ళాక వాళ్ళు అడుగుతారు అని ఆలోచించారా? ఆలోచించలేదండి. ఎందుకు ఆలోచించలేదు? వాళ్ళ కళ్ళ ముందు డబ్బు అనే వ్యామోహం ఉంది కాబట్టి. అంటే జరగబోయే పరిణామాలు ఆలోచించలేదు. క్షయం, జరగబోయే నష్టం, వీడు నాలాగే ఆలోచిస్తాడు అని చెప్పేసి ఎందుకు ఆలోచించలేదు? వాడేమో కత్తి తీసుకొని పొడిచాడు, ఇంకొక వ్యక్తి అన్నం తీసుకురావడానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఏమో వాడు అన్నం తిన్నాడు, అన్నంలో కొంత విషం కలిపాడు, స్నేహితుడికి తెచ్చిచ్చాడు. ఇప్పుడు ఆ స్నేహితుడు ఏమనుకున్నాడు, వాడికి నాలాంటి ఆలోచన ఉండదు, నాకున్న తెలివితేటలు వాడికి ఎక్కడివి? ఒకే తెలివితేటలు ఉండబట్టి, ఒకే గుణం ఉండబట్టి చిన్నప్పటి నుంచి స్నేహితులుగా ఉన్నారు. ఈ చిన్న పాయింట్ ఒకటి మిస్ అవుతారండి. అంటే భగవంతుడు చెప్తాడు, ఆశ పాశముల చేత మనం బంధించబడినప్పుడు జరగబోయేటటువంటి పరిణామాలు ఏమి ఆలోచించరండి. అంటే జరగబోయే నష్టాన్ని ఎవరు గుర్తించరు. ఇది క్షయం. కృష్ణ పరమాత్మ ఏది చెప్పినా మనం చేసేదే చెప్తారు. హింస, జరగబోయేటటువంటిది హింస. బంగారం కోసం చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగినటువంటి, సుఖమునందు దుఃఖమునందు కలిసి తిరిగాం, మరి వీడిని చంపడం వల్ల వీడి కుటుంబం ఏమవుతుందో అనేటటువంటి విచక్షణ లేదు. హింస చేయడానికి కూడా సిద్ధమవుతుంది, మనసు సిద్ధం చేస్తుందండి. అనవేక్షత పౌరుషం, నేను అసలు ఈ పనిని చెయ్యగలనా, సమర్థవంతంగా చెయ్యగలనా చెయ్యలేనా అనేటటువంటి వాడి యొక్క శక్తి సామర్థ్యాల మీద కూడా అతనికి అవగాహన ఉండదండి. ఎందుకు? మోహాదారభ్యతే, అంటే మోహము చేత ఈ కర్మ, ఎప్పుడెప్పుడు వాడిని చంపుదామా, ఎప్పుడెప్పుడు ఈ నిధిని తీసుకుందామా అని చెప్పి అనుక్షణం తాపత్రయపడుతూ ఉంటారు. కాబట్టి మరి తమో గుణము చాలా ప్రమాదకరమైనది. ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి కూడా వాళ్ళు ఏ రోజు తమో గుణాన్ని బయటికి తీయలేదండి. ఇద్దరు స్నేహితులుగా చక్కగా జీవనం సాగించారు. ఇద్దరి కుటుంబాలు కూడా అన్యోన్యంగా, సొంత దగ్గరగా తోడబుట్టినటువంటి కుటుంబాలలాగా వాళ్ళు తిరుగుతూ ఉన్నారు. కానీ ఒక్కసారి అక్కడ ఉన్నటువంటి నిధి, బంగారపు నిధి అనేటటువంటి మహమ్మారి ఎప్పుడైతే కనపడిందో, ఆ కనపడగానే తమ లోపట ఉన్నటువంటి, ఎక్కడో అడుగున ఉన్నటువంటి ఈ తమో గుణం బయటికి లేచింది. అందుకే కృష్ణ పరమాత్మ అంటారు, రజస్తమశ్చాభిభూయ సత్వం భవతి భారత
రజస్సత్వం తమచ్చైవ తమస్సత్వం రజస్తద. ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాలి అని చెప్తున్నారండి కృష్ణ పరమాత్మ. 14వ అధ్యాయం 10వ శ్లోకంలో మాట్లాడతారనమాట. ఏమంటారంటే, ఇప్పుడు మనం ఒక పని చేసేటప్పుడు రజోగుణం తమోగుణం అణిగి సత్వగుణం బయటికి లేచింది అనడానికి ఇక్కడ సన్యాసి ఏం చేశాడండి? ఆ డబ్బుని చూడగానే అయ్యో మృత్యువు అని చెప్పేసి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అంటే సత్వగుణంలో ఉన్నాడు, అతనికి వేరొకరి సంపద పాపం అనిపించిందంటే 2 గుణాలు అణిచేశాడు. తనకి స్వార్థం లేదు, ఆ డబ్బు కావాలన్న కోరిక లేదు కాబట్టి రజో తమో గుణం అణిగిపోయి ఉన్నాయి కాబట్టి అతడు ఏం చేశాడు? పారిపోయాడు. అంటే ఇది సత్వగుణంలో ఉన్న వ్యక్తి. అంటే అతని లోపల ఉన్న ఆయనలో లేవా, సన్యాసిలో లేవా 3 గుణాలు? అందరిలో 3 గుణాలు ఉంటాయని చెప్పారండి కృష్ణ పరమాత్మ. 3 గుణాలలో 2 గుణాలు అణిచేశారు, ఒక గుణం మాత్రమే పైకి వచ్చింది. ఆ వచ్చినటువంటి గుణం సత్వగుణం కాబట్టి సన్యాసి హాయిగా తన యొక్క జన్మ లక్ష్యం ఏంటో ఆ లక్ష్యాన్ని సాధించుకోవడం కోసం కనపడినటువంటి బంగారాన్ని విడిచిపెట్టాడు. తాను భగవన్నామ స్మరణ చేసుకుంటూ తాన్ని చూసి భయపడుతూ వెళ్ళిపోయాడు. ఇక రజోగుణంతో కూడి ఉన్నటువంటి వ్యక్తులు ఇద్దరు కూడా చిన్నప్పటి నుంచి కలిసిమెలిసి తిరిగారు. రజస్తమచ్చాభిభూయ సత్వం భవతి భారత రజసత్వం తమచ్చైవ తమస్సత్వం రజస్తద. రజోగుణం తమో గుణము సత్వగుణము అణిగి ఉన్నప్పుడేమో వీళ్ళిద్దరూ కలిసిమెలిసి ఉన్నారు. కష్టాలలోనూ సుఖాలలోనూ వీళ్ళిద్దరూ కూడా ఏ రోజు కూడా ఒకరిని బాధ పెట్టుకునే ప్రయత్నం చేయలేదండి. అంటే వీళ్ళెప్పుడు రజోగుణంతో ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకుంటూ వీడికి కష్టం వస్తే వాడికి ఇస్తాడు, వాడికి కష్టం వస్తే వీడికి ఇస్తాడు, ఎప్పుడు రజోగుణంతో ఉండేవాడు. ఎప్పుడైతే అక్కడ బంగారపు నిధి కనపడిందో ఇప్పుడు ఏమైంది అంటే రజసత్వం తమచ్చైవ, రజోగుణము సత్వగుణం 2 ఏమైపోయాయి? అణగారిపోయి తమలో ఉన్న తమో గుణం బయటకు వచ్చిందండి. తమో గుణం బయటికి రాగానే వీళ్ళిద్దరూ ఒకేలాగా ఆలోచన చేశారు. వాడు లేకుండా నేను అనుభవించాలి, వీడేమనుకున్న ఇద్దరు ఒకేలాగా ఆలోచించారు. ఈ సంపదను ఒక్కడే అనుభవించాలి. కానీ చిన్నప్పటి నుంచి వీళ్ళిద్దరు స్నేహితులుగా ఉన్నప్పుడు ఒకరినొకరు ఇచ్చిపుచ్చుకునేవాళ్ళు, కష్టాలలో సుఖాలలో కలిసిమెలిసి ఉన్నారు. ఎప్పుడైతే తాను మాత్రమే సుఖపడాలనేటటువంటి తమో గుణాన్ని, వాళ్ళు అట్టడుగున ఉన్న తమో గుణాన్ని బయటికి తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారండి? మోహాదారభ్యతే కర్మ, మోహము చేత వీళ్ళు ఏం చేశారు? తమో గుణాన్ని బయటికి తీసుకొచ్చి వాళ్ళ యొక్క నాశనాన్ని వాళ్ళు కోరుకున్నారు. ఇద్దరు కూడా మరణించారు కదండి. ఇవాళ 2 కుటుంబాలు కూడా ఎంత కష్టాన్ని అనుభవిస్తాయి. ఇంటి యజమాని లేకపోతే కుటుంబంలో ఉన్న వాళ్ళకి ఎన్ని కష్టాలు వస్తాయి. వాటన్నింటినీ విస్మరించారు. అంటే మన మనస్సును 3 గుణాలు ఎప్పుడూ కూడా నడిపిస్తూ ఉంటాయండి. అంటే మనం ఎప్పటికప్పుడు విచారణ లేకుండా గుడ్డి ఎద్దు పొలంలో పడి ఏదో ఒకటి తింటున్నట్టుగా మనం కూడా ఇప్పుడు ఏదనిపిస్తే ఆ పని చేద్దామని చెప్పేసి చేస్తూ వెళ్ళిపోయామనుకోండి, అంటే శాస్త్రజ్ఞానం లేనప్పుడు అలాగే ప్రవర్తిస్తుంటాం. శాస్త్రజ్ఞానాన్ని తెలుసుకొని ఆచరణలో పెట్టుకున్నప్పుడు ఏదైనా ఒక్కొక్కసారి తొందరపడి చిన్న చిన్న పొరపాట్లు చేస్తున్నా భగవంతుడు మనల్ని ఏం చేస్తూ ఉంటారు? నిత్యం భగవంతుడి నామ స్మరణ చేస్తూ భగవంతుడు మనకు అప్పచెప్పిన కార్యాన్ని చేసేటప్పుడు ఏదైనా ఒక చిన్న తొత్తుబాటు చేత ఒక చిన్న పొరపాటు చేసినా ఈశ్వరుడు ఏం చేస్తాడు? క్షమిస్తారండి. అలా క్షమించి మనల్ని ఏం చేస్తుంటారు? గట్టెక్కిస్తూ ఉంటారన్నమాట. అంటే భగవంతుడు ప్రతి ఒక్కరికి తెలియజేస్తూ ఉన్నారు, నీ లోపట ఉన్న బ్రహ్మమును నువ్వు పొందాలి అంటే సత్య వస్తువు ఏంటో తెలుసుకోండి. ఆ సత్య వస్తువు కోసమే ప్రయత్నం చేయాలి. అందుకే ఇక్కడ అర్జునుడి యొక్క పోరాటం కూడా ప్రారంభమైందని. ఎప్పుడు సత్కార్యాలే చేస్తుంటారు కాబట్టి ఒక్కసారి చిన్న పొరపాటు చేయబోతున్నాడు అర్జునుడు. అలా పొరపాటు చేయబోతుంటే కృష్ణ పరమాత్మ ఏం చేస్తున్నాడు? అతని యొక్క పొరపాటుని దిద్దుతున్నాడండి. ఎప్పుడు పాపపు కార్యాలే చేస్తూ ఉన్నాడు అనుకోండి, రావణాసురుడు ఉన్నాడు, ఎప్పుడు పాపపు కార్యాలే చేస్తూ ఉంటాడు. అలా పాపకార్యాలు చేసేటప్పుడు సీతమ్మ తల్లిని కూడా మరి తన వశం చేసుకోవాలి అనుకునేటటువంటి స్వార్థంతో కలగకూడనటువంటి పాపపు ఆలోచన కలిగింది. తన వినాశనాన్ని తాను కొని తెచ్చుకున్నాడు. ఎందుకు? ఆ టైంలో భగవంతుడు కాపాడలేదు. రావణాసురుడి యొక్క భక్తితో ఎవరిని పోల్చలేరండి. అంత గొప్పదైనటువంటి భక్తి ఉంటుంది. ఆయన ఈశ్వరుడు ఎందుకు కాపాడటానికి రాలేదు? ఆయన యొక్క భక్తికి లొంగిపోయి మరి శివుడు ఎన్నో రకాలైనటువంటి గొప్ప గొప్ప వరాలనే ఇస్తారు. చిట్ట చివరికి ఒకసారి కైలాసం నుంచి రమ్మంటే కూడా ఆయన పార్వతీదేవిని వదిలిపెట్టి వెళ్ళడానికి కూడా వెళ్ళిపోతుంటారు. ఎక్కడైనా నన్ను కింద వదిలిపెడితే మాత్రం నేను
నీకు దొరకను అని చెప్పేసి కూడా చెప్తారు. అంటే మరి తనను తాను కాపాడుకోవడానికి తాను ఏం చేయలేకపోతాడు. నిస్సహాయ స్థితిలో ఉన్నప్పుడు పార్వతీదేవి, తర్వాత వినాయకుడు, శ్రీ మహావిష్ణువు, మళ్ళీ వీళ్ళందరూ కలిసి ఆ కైలాసం నుంచి తీసుకువెళ్తున్నటువంటి శివుణ్ణి మరి ఆ అతని యొక్క లంకకు తీసుకువెళ్లకుండా వీళ్ళందరూ విశ్వ ప్రయత్నం చేసి మరి శివుణ్ణి కాపాడతారు. అంటే రావణాసురుడి యొక్క భక్తికి శివుడు అంతగా లొంగిపోతాడు. ఎందుకండి మరి రావణాసురుడు మరణిస్తుంటే మరి ఎందుకు రాలేదు శివుడు? రాకపోవడానికి కారణం అతను చేసేటటువంటి పాపపు కార్యాలు. ఇక్కడ అర్జునుడిని కృష్ణ పరమాత్మ ఎందుకు కాపాడుతున్నాడు? శివుడైనా కృష్ణుడైనా ఇద్దరు ఒకటే కదండి. నామరూపాలలో మనం వేరువేరుగా చూస్తున్నాం, కానీ ఉన్నది ఒకటే బ్రహ్మమైనప్పుడు ఏ రూపమైతే నువ్వు చేసినటువంటి పనికి భగవంతుడి యొక్క రక్షణ ఉంటుంది అంటే నీ యొక్క కర్మ సత్వగుణంతో కూడిన కర్మ అయి ఉన్నప్పుడు ఈశ్వరుడు నువ్వు చేసే చిన్న చిన్న పొరపాట్లను ఆయన ఏం చేస్తాడు? జాగ్రత్తగా దిద్దుతూ నిన్ను సరైన మార్గంలోకి తీసుకెళ్తారు. రావణాసురుని ఎందుకు తీసుకెళ్ళలేదు? అతడికి ఎంత భక్తి ఉన్నప్పటికీ కూడా అతని యొక్క చేష్టలలో ఉన్నటువంటి వికృత బుద్ధి భగవంతుడు ఏం చేశాడు? తన యొక్క సహాయాన్ని రద్దు చేశాడు. అలా రద్దు చేసి ఆయన వేరొక రూపంలో మనిషిగా పుట్టినటువంటి వాళ్ళ చేతిలోనే మరణిస్తానంటే మళ్ళీ శ్రీ మహావిష్ణువే రాముడుగా వచ్చి అతన్ని వధించటం జరుగుతుంది. అంటే అతని చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి దోషాలు. ఇక్కడ అర్జునుడి యొక్క దోషాలు ఏవి కూడా లేవండి. లేకపోవడం వల్ల కృష్ణ పరమాత్మ తన తప్పును దిద్దే ప్రయత్నం చేస్తున్నారు. ఇక్కడ అర్జునుడు ఏమన్నాడు? నయోచ్యైతి గోవిందం ఉక్త్వా తూష్ణీం బభూవః అన్నారండి. అంటే ఇక నేను యుద్ధం చేయలేను కృష్ణ, నా వల్ల కాదు, మా వాళ్ళని చంపడం కంటే, అంటే దేహ సంబంధమైనటువంటి బంధువులను చంపడం కంటే యుద్ధం చేయకుండా ఉండడం మంచిది. శరణాగతి కోరారండి. కోరినప్పటికీ కూడా తన మనసు అంగీకరించట్లా. ఏమోనండి నాకు అర్థం కావట్లేదు, నేను యుద్ధం అయితే చెయ్యను అని చెప్పేసి ఇక సైలెంట్ గా ఉన్నాడు. ఇంకేం మాట్లాడనండి నేను, మీరే నిర్ణయించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మ మీద భారం విడిచిపెట్టినప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వుతున్నాడని సంజయుడు చెప్తున్నాడండి. తమువాచ ఋషికేశో ప్రహసన్నివ భారత సేనయోరుభయోర్మధ్యే విషీదంతమిదం వచః. కృష్ణ పరమాత్మ నవ్వుతున్నారు. ప్రహసన్నివ, ప్రహసన అంటే నవ్వుతూ ఉండడం అండి. ఎందుకు కృష్ణ పరమాత్మ నవ్వుతున్నాడు? సత్యం తెలిసినటువంటి వారికేమో దీనిలో చిన్నపిల్లల యొక్క చేష్ట కనపడుతుంది. అర్జునుడి యొక్క బాధ కృష్ణుడికి నవ్వు తెప్పిస్తుంది. అర్జునుడు మాత్రం చాలా విపరీతంగా ఏడుస్తున్నాడు, తలపోస్తున్నాడండి. నా స్వజనులందరినీ చంపవలసి వస్తుంది, మీరెందుకు నా చేత ఇంతటి కార్యాన్ని చేయిస్తున్నారని విషీదంతం బాగా ఏడుస్తున్నారండి. ఎంతగా ఏడుస్తున్నారో కూడా చెప్పారు. కృపయా పరయా విష్టో విషీదన్నిదమబ్రవీత్ అంటాడు. కనికరములైనటువంటి, అంటే ఎవరి మీదైతే కనికరం చూపించకూడదో వాళ్ళ మీద ఇతనిలో జాలి, దయ, కరుణ అని అపారమైనటువంటి కృప అన్ని బయలుదేరి వాళ్ళని చంపడం వలన ఎన్నో రకములైనటువంటి దోషములు కలుగుతాయి, నన్ను రక్షించండి అని చెప్పేసి కృష్ణ పరమాత్మను శరణు వేడుకున్నాడు. అంటే బాగా తన మనసు యందు కలిగినటువంటి దుఃఖాన్ని మొత్తము కూడా తలపోస్తూ ఉన్నాడు. అలా తలపోస్తున్నటువంటి ఆయన్ని చూసి కృష్ణుడు చాలా చక్కగా నవ్వుతున్నాడండి. ఎందుకు నవ్వుతున్నాడు? ఇప్పుడు పిల్లలు ఏడుస్తుంటే ఎవరైనా నవ్వుతున్నారనుకోండి, మనం చూస్తే ఏమనిపిస్తుంది? అయ్యో ఆ పిల్లవాడు ఏడుస్తుంటే వాళ్ళ తల్లిదండ్రులు ఏంటి అలా నవ్వుతున్నారు, పిల్లవాడిని కనీసం దగ్గరికి తీసుకోకూడదా, ఆ పిల్లవాడు అంత ఏడుస్తున్నారు అంటే ఆ పిల్లవాడి యొక్క ప్రవర్తనలో మరి అంటే అది చిన్న పిల్లవాడు, వాడికి తెలియక నిప్పు ముట్టుకుంటానని చెప్పేసి వాడు అంటూ ఉన్నాడు. ఆ నిప్పును ముట్టుకోకుండా పిల్లవాడిని దూరం పెట్టారు, వాడు ఏడుస్తూ ఉన్నాడు. అరే నిప్పు ముట్టుకుంటే ప్రమాదం జరుగుతుందని పిల్లవాడికి చెప్పినా అర్థం కాదు. వాడేమో ఆ ఎర్రగా ఉంది ఆ నిప్పును ముట్టుకుంటానని ఏడుస్తూ ఉన్నాడు. ఈ తల్లిదండ్రులు సరదాగా నవ్వుకుంటూ ఉన్నారు. ఈ పిల్లవాడు అది ముట్టుకుంటే ఏం జరుగుతుంది అంటే ముట్టుకుంటే ప్రమాదం జరుగుతుందని తల్లిదండ్రులకు తెలుసు, కానీ తల్లిదండ్రులు ఆ పిల్లవాడికి చెప్పినా అర్థం కాదు. ఇప్పుడు కృష్ణ పరమాత్మ దేనికి నువ్వు నవ్వాలి, దేనికి ఏడవాలో తెలియక, అంటే
నువ్వు కొద్ది రోజుల పాటు ఈ దేహంలో ఉంటావనేటటువంటి జ్ఞానము విస్మరించినందుకు నవ్వుతున్నాడండి ఆయన. కృష్ణ పరమాత్మ నవ్వింది ఎందుకు అంటే, నువ్వు ఈ దేహంలో నువ్వు శాశ్వతంగా ఉంటావా? పోనీ నేను చంపను, నువ్వు చంపవు, నువ్వు చంపకుంటే వీళ్ళందరూ భూమి మీద పర్మనెంట్ గా ఉండిపోతారా? ఎవరు పర్మనెంట్ గా ఉండరు. తాత ముత్తాతలు ఉన్నారు, వాళ్ళందరూ కూడా చనిపోయిన వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. వాళ్ళలాగే నువ్వు చంపలేదు, కొద్ది రోజుల తర్వాత అయినా వీళ్ళు చనిపోతారా? లేదు. అంటే చనిపోయేటటువంటి దేహాల కోసం దుఃఖిస్తున్నప్పుడు కృష్ణ పరమాత్మకు హాస్యం కలిగిందండి. ఎందుకు హాస్యం కలిగింది అంటే, అసలు నువ్వెవరో నీకు తెలిస్తే ఈ ఏడుపంతా ఉండదు కదా. అంటే మనందరికీ చెప్తున్నారు, ఎందుకు మీరందరూ కూడా చిన్న చిన్న దేహ సంబంధమైన విషయాల కోసం దుఃఖిస్తున్నారు? పైగా మనం భగవంతుడిని కూడా నింద చేస్తామండి. భగవంతుడికి దయ లేదండి, మమ్మల్ని రక్షించట్లేదు అంటారు. అంటే మనం పూర్వజన్మల్లో చేసిన పాపపు కర్మలు ఎన్నున్నాయో మనం వాటిని లెక్కించగలమా? లెక్కించలేము. లెక్కగట్టినటువంటి ఆయన ఏం చేస్తున్నారు? మన చేత పాపపు కర్మలన్నింటినీ అనుభవింపచేసేటప్పుడు మనం దుఃఖాన్ని పొందుతున్నాం. అలా దుఃఖాన్ని పొందేటప్పుడు ఇది శాశ్వతం కాదు, ఇది నేను కాదు అనేటటువంటి జ్ఞానము మనకు కలిగినప్పుడు, అలా కలిగినప్పుడు మనకి ఏమి ఇబ్బంది ఉండదండి. అంటే ఇక్కడ మనమందరము గ్రహించలేనటువంటి సత్యం ఏంటంటే, పూర్వజన్మలలో మనం చేసినటువంటి పాపము పుణ్యము ఏదైతే ఉందో ఆ పాప పుణ్యమంతా కూడా ఈ దేహంతో సుఖ దుఃఖములను అనుభవిస్తాం. అంటే మనం అందరము సుఖము దుఃఖము అనేటటువంటి వాటిని మనం అనుభవిస్తున్నాము అనటానికి గుర్తు ఏంటంటే, ఇవాళ మనల్ని ప్రేమించిన వాళ్ళే రేపటి రోజున ద్వేషిస్తారండి. ఇవాళ ద్వేషించినటువంటి వాళ్ళే రేపటి రోజున మనల్ని ఇష్టపడతారు. అంటే ఇదంతా ఎందుకు జరుగుతుంది? ఇదంతా జరగడానికి కారణం ఏంటంటే, మనం పూర్వజన్మలలో చేసినటువంటి కర్మల యొక్క ఫలితాన్ని భగవంతుడు ఏం చేస్తుంటారంటే సుఖ దుఃఖముల రూపంలో అనుభవింపచేస్తూ ఉంటారు. రుణానుబంధ రూపేణ పశుపత్ని సుతాలయ రుణక్షయే క్షయం యాంతి తత్రకా పరిదేవన. మనం ఎప్పుడు గుర్తుంచుకోవాల్సిన విషయాలు కొన్ని కొన్ని ఉంటాయండి. కొన్ని శ్లోకాలు ఎప్పుడు గుర్తుండాలి. ఎవరైనా మనతో మనం స్నేహంగా ఉన్నాం, ప్రేమగా ఉన్నాం, వాళ్ళ నుండి విడిపడుతున్నామంటే కారణాలు వెతకటం కంటే కూడా నేను వాళ్ళు కలిసి ఉండేటటువంటి రోజులు పూర్తయ్యాయని పరమాత్మ నిర్ణయించారని, పరమాత్మ యొక్క నిర్ణయానికి గనక మనం తల వంచి, మనకది ఇప్పుడు మన బాగా ఇష్టమైన వాళ్ళకు మనం దూరం అవుతున్నామంటే చాలా కష్టం అండి. కానీ భగవంతుడి యొక్క తీర్పుని గనక మనం అంగీకరిస్తే ఇప్పుడు మనకు కలగబోయేటటువంటి దుఃఖం నుండి మనం బయటపడవచ్చండి. అంతే కదా. ఇప్పుడు మనకి ఇష్టమైనటువంటి ఇల్లు, ఆ ఇంటిని మనం విడిచిపెట్టి వెళ్ళాల్సి వచ్చిందనుకోండి, ఆ వెళ్ళడానికి అనేక కారణాలు ఉండొచ్చు. ఆ కారణాలు మన మనకి మనకి ఏమనిపిస్తాయి? భగవంతుడు ఏదో ఒకటి చేసేసి ఆ ఇంటిని ఆపి ఉండొచ్చు కదా. అంటే నువ్వు పూర్వజన్మల్లో చేసినటువంటి ఆ కర్మ యొక్క ఫలితం ఈ ఇంట్లో నువ్వు ఉండడానికి కావలసినటువంటి అనుమతి లేదనుకోండి, అప్పుడు దేవుడు మాత్రం ఏం చేస్తాడండి? ఆయన కూడా కొన్ని నియమాలు నిబంధనలు పెట్టుకున్నారు. ఆ నిబంధనల మేరకు మాత్రమే తన పరిపాలన ఉంటుంది తప్ప తాను స్వయంగా నిర్ణయం తీసుకోరు. ఈ ఇంట్లో మనకేమో చిన్నప్పటి నుంచి నేను ఈ ఇంట్లోనే ఉన్నాను, ఎంతో కష్టపడి కట్టుకున్నాను, ఈ ఇంట్లోనే నేను చచ్చిపోవాలనుకున్నాను, మరి నేను చనిపోవాలనుకుంటే ఈ ఇంటిని వదిలిపెట్టి వెళ్ళిపోవాల్సి వస్తుందని మనం ఏడుస్తూ దేవుణ్ణి నింద చేస్తాం. ఎందుకు స్వామి నన్ను ఎందుకు ఈ ఇంట్లో నుంచి తరిమేస్తున్నావు? ఈ ఇంటిని మీరు అనుకుంటే కాపాడలేరా? నిరంతరం మీకు ప్రార్థన చేస్తున్నాను, పూజ చేస్తున్నాను, మీరు చెప్పిన పని చేస్తున్నాను, ఆ ఇంటి నుండి నన్ను ఎందుకు తప్పిస్తున్నావు? అంటే ఎంతసేపు నీ యొక్క అభిష్టాన్ని నెరవేర్చుకోవడానికి భగవంతుణ్ణి తన యొక్క చట్టాన్ని మార్చుకోమంటున్నాం కానీ, మరి మనం చేసినటువంటి కర్మలలో ఉన్నటువంటి ఏదైతే రుణానుబంధం ఉందో ఆ రుణానుబంధం తీరిపోతే భగవంతుడు అంటారు నేనేం చేయలేనంటాడు. ఇప్పుడు ఆ రుణానుబంధం తీరిపోవడం వల్ల ఒకరు మన నుంచి దూరం అవుతున్నారు. ఇంకా కొంతమంది కొత్తగా మన జీవితంలోకి ప్రవేశిస్తూ ఉంటారు. అంటే మనం ఎవరెవరితో ఎంతకాలము జీవించవలసి ఉంటుందో అవన్నీ కూడా మనం పూర్వజన్మల్లో రుణపడినటువంటి రుణానుబంధాన్ని బట్టే భగవంతుడు నడిపిస్తుంటారు. కానీ భగవంతుడు కావాలని ఎవరినీ కూడా విడిపించే ప్రయత్నం చేయరు. ఎవరు ఆ ఇంటిని విడిచిపెట్టేటటువంటి ప్రయత్నం చేయరు. అన్నింటినీ కూడా మనము పోగు చేసుకున్నటువంటి విషయాలే
మనల్ని నడిపిస్తున్నాయి. ఈ శ్లోకం ఒక్కటి గుర్తు పెట్టుకున్నాం అనుకోండి, మనం ఎవరి నుంచి ఎలా విడిపోయినా, దేనినైనా కోల్పోయినా భగవంతుడు మనకి ఎప్పుడూ మేలే చేస్తారని భగవంతుడి మీద భారం వేసి గనక మన యొక్క కర్మలను మనం చేస్తూ ఉన్నామనుకోండి, ఎవ్వరికీ కూడా దుఃఖము. మనం ఇదొక్క పదాన్ని మర్చిపోతాం. ఎందుకు ఇలా జరిగింది అని చెప్పేసి రకరకాలైనటువంటి కారణాలన్నీ వెతుకుతూ ఆ కారణాల చేత మనం అందరం మన మనసును దుఃఖాక్రాంతం చేసుకుంటున్నాం. కానీ భగవంతుడే వీటన్నింటినీ నడిపిస్తున్నారు అన్నప్పుడు భగవంతుడి యొక్క ఆ ఏమంటారు భగవంతుడి యొక్క అనుగ్రహమే మనందరి మీద నడుస్తుంది అనేటటువంటి విషయాన్ని మనం గనక తెలుసుకుని మనస్సుని గనక దిట్టపరుచుకోగలిగితే మనకు ఎవ్వరి మీద కోపం లేదు, ఎవ్వరి మీద ద్వేషం లేదని. భగవంతుడు మనల్ని ఎక్కడెక్కడ ఎలా జీవించమని నేర్పిస్తున్నారు, ఆయన మనకి ఏది ఇస్తే దానితో పరమ సంతోషంగా జీవించే ప్రయత్నం మనం చేసినప్పుడు ఎప్పుడు దుఃఖం ఉండదు. ఇక్కడ కృష్ణ పరమాత్మ కూడా ఏమంటున్నారు, నేను చెయ్యమన్న పనిని చేస్తే నీకు ఈ దుఃఖం ఉండదు కదా, నేను ఏం చెప్పానో అది చేసావు ఇప్పటి వరకు కూడా. ఎప్పుడు కృష్ణ పరమాత్మ ఈ పని చెయ్యి అంటే నేను చెయ్యను అని ఎప్పుడు అర్జునుడు అనలేదండి. తొలిసారి నేను ఈ పని చెయ్యను అని చెప్పేసి భీష్మించుకు కూర్చున్నాడు అర్జునుడు. ఎందుకు? తన వాళ్ళు అనేటటువంటి దేహభ్రాంతి కలిగిన మరుక్షణం తాను భగవంతుడు చెప్పినటువంటి ధర్మాన్ని విడిచిపెట్టేందుకు సిద్ధమై ఉన్నాడు. భగవంతుడు ఏమన్నారు, అందరినీ రక్షించేటటువంటి ప్రయత్నంగా నువ్వేం చేయాలి, అధర్మంతో కూడినటువంటి దుర్మార్గులను చంపు అన్నాడు. ఇక్కడ అర్జునుడు దానికి ఏమి యాడ్ చేశాడు, అధర్మపరులైనటువంటి వాళ్లే అయినప్పటికీ వాళ్ళు నా బంధువులు, నేను చంపను అంటారు. అంటే మనందరికీ పట్టినటువంటి జాడ్యం ఇదేనండి. అధర్మంగా ప్రవర్తించేటటువంటి వారి నుండి బయటపడడానికి మనం ఎట్టి పరిస్థితిలో సిద్ధపడము. ఎందుకు సిద్ధపడము అంటే, అయ్యో వీళ్ళు నా రక్త సంబంధికులు, నా కన్నవాళ్ళు అనేటటువంటి ఆ భ్రాంతి. అసలు ముందు మనం మనవాళ్ళు అనటానికంటే ముందు వీళ్ళందరూ పరమాత్మ సంతానం అనుకుంటే మన యొక్క దుఃఖానికి ఒక సమాధానం దొరుకుతుంది కదండి. అంటే మనకు సమాధానం దొరకట్లేదు, కారణం ఏమిటి అంటే మనము దేహం అనేటటువంటి బంధంలో చిక్కుకుపోయినప్పుడు ఇక మనకి దేహ బంధాలు తప్ప భగవంతుడు చెప్పిన ధర్మం కూడా గుర్తుకు రాదండి. భగవంతుడు చెప్పిన ధర్మాన్ని మనం ఎప్పుడు అతిక్రమిస్తామంటే మన ఈ దేహ సంబంధమైనటువంటి విషయాలలో మనకున్నటువంటి ప్రీతి. మనం ఏమనుకుంటామంటే, నేనే నా పిల్లల్ని సెట్ చేయాలి, నా కుటుంబాన్నంతా నీ మాత్రమే రక్షించగలను అనేటటువంటి అజ్ఞానము చేత మనం ఏం చేస్తామంటే భగవంతుడి యొక్క తీర్పులను మనం ఏం చేస్తున్నాం, వ్యతిరేకిస్తున్నామండి. భగవంతుడు మనకు అప్పజెప్పిన పనిని చెయ్యడంలో నిర్లక్ష్యం ఎందుకు కలిగింది అంటే, నేనే నా కుటుంబాన్ని సెటిల్ చేసుకోవాలి. మనందరం ఏం ఆలోచిస్తాం, నా పిల్లలకి నేను ఇంత ఇవ్వాలి, ఇంత ఇస్తే వాడు క్షేమంగా ఉంటాడంటాడు. భగవంతుడి మీద భారం వేసి మనకి ఇచ్చినటువంటి దానిని ధర్మంగా మనం నిర్వహించామనుకోండి, అప్పుడు నువ్వు కోరుకున్న దానికంటే కొన్ని కోట్ల రెట్ల ఫలితాన్ని భగవంతుడు ఇస్తారండి. ఖచ్చితంగా ఇస్తారు. నువ్వు చేసినటువంటి పుణ్యం అణువంత ఉంటే ఆ అణువుకి కొన్ని కోట్లు కలిపి ఈశ్వరుడు వాళ్ళకి అప్పచెప్తారు. ఇప్పుడు మనం అనుకుంటా, నా కొడుక్కి నేను ఒక 4 కోట్లు ఇస్తే నా కొడుకు సంతోషంగా ఉంటాడు అనుకుంటా. అదే ఆ పిల్లవాడిలో తెలివితేటలు గనక భగవంతుడు ఎక్కువగా నింపాడు అనుకోండి, ఇప్పుడు ఈశ్వరుడు నాకు అప్పచెప్పిన పనిని నేను చేస్తానని మనం చేస్తున్నప్పుడు ఆ పిల్లవాడికి మనం ఐశ్వర్యం ఇవ్వకపోవచ్చు, కానీ మరి భగవంతుడి యొక్క రక్షణను గనక వాడికి అప్పచెప్పామనుకోండి, అంటే భగవంతుడి రక్షణలో ఆ పిల్లవాడిని పెట్టామనుకోండి, ఇప్పుడు ఏమవుతుందండి, ఆ పిల్లవాడిలో తెలివితేటలు ఆయన నింపుతాడు. స్మృతిర్జ్ఞానం అపోహనంచ, వాడిలో తెలివి ప్రతి ఒక్కరిలో అండి, వాడిలో కాదు, ప్రతి ఒక్కరిలో తెలివిని మరుపుని సమస్తము నేనే అంటాడండి, జ్ఞానాన్ని నేనే అంటారు. ఆ వ్యక్తిలో కనుక, ఆ పిల్లవాడిలో కనుక తెలివితేటలు నింపాడు అనుకోండి, 4 కోట్లు ఒక్క సంవత్సరంలో సంపాదిస్తాడు. ఇవాళ మనం చూడట్లేదా, ఒక సంవత్సరంలో 10 కోట్లు 20 కోట్లు సంపాదించేటటువంటి పిల్లల్ని మనం ఎంతమందిని చూడట్లేదండి. ఈశ్వరుడి యొక్క అనుగ్రహం కలిగిందనుకోండి, వాళ్ళ యొక్క పరిస్థితి మారిపోతుంది. అలా కాకుండా భగవంతుడు చెప్పిన తీర్పును కనుక నువ్వు అతిక్రమించి నువ్వే నీ పిల్లల్ని సెట్ చేయాలనేటటువంటి ఆలోచన నీకు కలిగితే మాత్రం, ఖచ్చితంగా ధర్మాన్ని తప్పితే మాత్రం ఖచ్చితంగా భగవంతుడి యొక్క శిక్షకు మనం అర్హులం అవుతామండి. కృష్ణ పరమాత్మ చెప్పేటటువంటి సత్యం కూడా మనకు అదే అన్నమాట. ఏం చెప్తున్నారు ఆయన, ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతూ ఉన్నావు,
నీకెందుకు అనార్యులకు కలగవలసినటువంటి ఆలోచనలన్నీ కలుగుతున్నాయి. ఇంత జ్ఞానాన్ని తెలుసుకొని ఉన్నావు, ఎన్నో రకముల అస్త్రములు శస్త్రములు పొంది ఉన్నావు, గొప్ప శ్రేష్టమైనటువంటి పురుషుడిగా కీర్తించబడ్డావు. ఇన్ని జరిగిన తర్వాత నీకెందుకయ్యా ఈ హృదయ దౌర్బల్యం? నీ వాళ్ళ మీద, నా రక్త సంబంధీకుల మీద నాకు మమకారం కలిగింది, నా వాళ్ళని చంపడం నా వల్ల కాదు అని నువ్వెందుకంటున్నావు? అంటే ఇది అనార్యులకు కలగవలసినటువంటి ఆలోచనే తప్ప ఆర్యులకు కలగవలసింది లేదు. నేను చెప్పిన ధర్మాన్ని పాటించి చూడు, నువ్వు ఎవరి యొక్క క్షేమమైతే కోరుకుంటున్నావో. ఇవాళ యుద్ధంలో అధర్మపరులైనటువంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు. వీళ్ళందరూ మోక్షానికే పోతారు. నువ్వు గనక ధర్మంగా యుద్ధం చేసి వీళ్ళందరినీ, అధర్మపరులైన వాళ్ళని, ఈ ధర్మక్షేత్రమైనటువంటి కురుక్షేత్రం యందు వీళ్ళందరినీ నువ్వు గనక యుద్ధంలో చంపివేసినట్లయితే హతోవా ప్రాప్స్యసే స్వర్గం జిత్వావా భోక్షసే మహిం అన్నారు. ఇక్కడ చనిపోతేనేమో స్వర్గలోకంలోకి వెళ్ళి సుఖాన్ని పొందుతారు. ఇక్కడ ఒకవేళ గెలిస్తే మాత్రం ఇక్కడ భూలోకంలో ఉన్నటువంటి రాజ్యాన్ని పొందుతారు అంటున్నారు. అంటే ఇక్కడ పరమాత్మ ఇక్కడ నువ్వు చేసేటటువంటి ధర్మయుద్ధమునందు నువ్వు గెలిస్తేనేమో రాజు అవుతావు, ఓడిపోతేనేమో నువ్వు మరి దైవ సంబంధమైనటువంటి దివ్యమైన లోకాలలోకి వెళ్ళిపోతావు. ఒకవేళ నీ బంధువులైనటువంటి వాళ్ళందరూ చనిపోతే యుద్ధంలో మరణిస్తున్నారు కాబట్టి వీళ్ళందరికీ కూడా స్వర్గం అనేది ఖచ్చితంగా దొరుకుతుంది. యదృచ్ఛయా లాభ సంతుష్టో కాదండి, యదృచ్ఛయా చోపపన్నం స్వర్గద్వారం అపావృతం సుఖిన క్షత్రియా పార్థ లభంతే యుద్ధమీదృశమని ఇక్కడే 2వ అధ్యాయంలో 32వ శ్లోకంలో మాట్లాడతారనమాట కృష్ణ పరమాత్మ. ఇక్కడ సంభవించినటువంటి యుద్ధం పాపము చేసిన వారికి కూడా స్వర్గలోకాలను పొందగలిగినటువంటి గొప్ప స్థితి వీళ్ళకు కలిగింది. ఎవ్వరూ కూడా ఊహించలేదు. ఇక్కడ చేసిన పాపాలకు ఎన్నో రకాలైనటువంటి నరకాది లోకాలలో దుఃఖాన్ని అనుభవించవలసి వస్తుంది. కానీ యుద్ధం చేయడానికి వచ్చినటువంటి వాళ్ళు ధర్మం తరపున ఉన్నప్పటికీ అధర్మం తరపున ఉన్నా, ఈ ధర్మానికి అధర్మానికి మధ్య జరిగినటువంటి సంఘర్షణలో ఎవరైతే మరణిస్తారో వాళ్ళు ఎన్ని పాపములు చేసినప్పటికీ కూడా ఆ పాపానికి సంబంధించినదంతా కూడా ఇక్కడే వాళ్ళ జీవితంలో, అంటే ఈ యుద్ధంలో మరణించేటప్పుడు వాళ్ళు అనుభవించినటువంటి ఏదైతే క్షోభ ఉంటుందో అది ఇక్కడే అనుభవించేస్తారు. కాబట్టి వీళ్ళందరూ స్వర్గాది లోకాలకు వెళ్తారు. ఇది వీళ్ళందరూ ఊహించకుండా వీళ్ళందరికీ దొరికింది. భగవంతుడి యొక్క కరుణ ఏంటంటే, ఇంతమంది పాపపు కర్మలు ఇన్ని రకాలుగా చేసినప్పటికీ, వాళ్ళందరూ యుద్ధంలో మరణించినప్పటికీ వాళ్ళందరి యొక్క పాపాన్ని క్షయం చేసి, అంటే వాళ్ళందరినీ ఇక్కడే వాళ్ళు చేసినటువంటి పాపానికి శిక్ష వేసి వాళ్ళందరినీ పునీతులను చేసి స్వర్గలోకానికి పంపిస్తున్నారు. యుద్ధంలో మరణించిన వాళ్ళందరికీ స్వర్గమే ఉంటుందని కృష్ణ పరమాత్మ అభయహస్తం ఇచ్చారండి. ఇంతకంటే ఇంకా ఏం చెప్తారండి కృష్ణ పరమాత్మ? చెప్తారన్నమాట. ఇవన్నీ జరగబోయేటటువంటి సందర్భంలో చెప్తారు. అంటే మనమందరం ఏం తెలుసుకోవాలి? ఇక్కడ నువ్వు గనక ధర్మంగా ఉంటే, అధర్మపరులైనటువంటి వాళ్ళను నువ్వు ఎదిరిస్తే వాళ్ళ యొక్క పాపాన్ని కూడా కడిగి వేయటానికి కావలసినటువంటి అంగీకారం నా దగ్గర నుంచి అందుతుంది అంటుంది. అంటే నువ్వు ధర్మాన్ని ఎదిరించు, ఆ ధర్మంలో ఆ ఎదిరించినటువంటి ఏదైతే సంఘటన ఉంటుందో ఆ సంఘటనకు సంబంధించి ఎవ్వరికీ నష్టం జరగకుండా నేను చూసుకుంటానంటున్నా. ఈశ్వరుడు మనందరికీ చెప్తున్నారు, అయ్యో నా వాళ్ళు పాపం చేశారు స్వామి, ఆ పాపులను క్షమించండి అని అడగటానికంటే ముందు నువ్వేం చేయాలి? పాపము చేస్తున్నటువంటి వారిని ఎదిరించి పోరాడు. అలా ఎదిరించినప్పుడు నీకేదైనా ప్రమాదము జరిగినా నేను ఆ ప్రమాదం నుండి నేను రక్షిస్తాను. అంతేకాదు, నువ్వు ఎదిరించడం వల్ల అవతలి వాళ్ళు కూడా ఏం నష్టపోరు. అవతలి వాళ్లకు కూడా ఏం చేస్తాను? తగినంత శిక్ష వేసి వాళ్ళ యొక్క పాపాన్ని కడిగి వాళ్ళందరినీ కూడా పవిత్రం చేసేటటువంటి బాధ్యత నాది అంటున్నారు. అంటే భగవంతుడి యొక్క సంతానం అండి. ఇప్పుడు మనమందరం, మనకున్నటువంటి 2 పిల్లలలో ఒకడు దుర్మార్గుడు అనుకోండి. దుర్మార్గుడైనటువంటి పిల్లవాడు నాశనం కావాలనుకుంటావా? వాడు చేసినటువంటి దుర్మార్గపు పనులకు శిక్ష అనుభవించి వాడు పవిత్రం కావాలనుకుంటామా? అంటే మన పిల్లల విషయంలో అయితే మనం ఒకలాగా ఆలోచిస్తాం, వేరొకరి విషయంలో అయితే ఒకలాగా ఆలోచిస్తాం. మరి భగవంతుడికి మనం అందరం సంతానమే కదండి. భగవంతుడి అంశలం మనమైనప్పుడు
పాపము చేసిన వాడికి శిక్ష వేస్తారు. శిక్ష వేసి వాడిని ఏం చేస్తాడు? ఆ శిక్షకు వాడు చేసిన పాపంతో కడిగేస్తాడు. కడిగాడు అంటే వాడు పవిత్రం అవుతున్నాడు. అంటే ఎప్పటికప్పుడు భగవంతుడు పవిత్రం చేస్తున్నాడా? ఇంకా ఇంకా పాపాలను పెంచుతున్నాడా? మనం ఏం చేస్తున్నాం? వాడు చేసిన తప్పుని ఇది తప్పురా అని చెప్పేసి వాడితో అంటే వాడెక్కడ బాధపడతాడో, లేకపోతే వాడు మన నుంచి దూరం అవుతాడు అని చెప్పి మనం ఏం చేస్తున్నాం? వాడు తప్పు చేయడం చూసినా మనం చూడనట్టుగా వెళ్ళిపోతూ ఉన్నాం. అంటే ఒకడు తప్పు చేస్తున్నప్పుడు తప్పు చేస్తున్నాడు అని చెప్పేసి నువ్వు ఆ విషయాన్ని గనక నువ్వు మాట్లాడకుండా ఉన్నా నీకు శిక్ష పడుతుంది. దానికి సంబంధించి ఆ ప్రకాశానందగిరి స్వాముల వారు ఒక చిన్న కథ చెప్తారు. ఏంటంటే ఒక ఒక వ్యక్తి దొంగతనాలు బాగా చేస్తూ ఉంటాడట. అలా దొంగతనాలు చేస్తూ ఉన్నటువంటి చాలా దొంగతనాలు చేస్తాడు. చాలా క్రూరంగా ప్రవర్తిస్తాడనమాట. ఎవరి పట్ల కూడా దయ, దాక్షిణ్యం అనేది లేకుండా ఎప్పుడు ఇతరుల పట్ల చాలా క్రూరమైనటువంటి ప్రవర్తన కలిగి ఉంటాడు. వాడి కళ్ళ ముందు బంగారం కనపడితే అవతల వాడికి ఏ ప్రమాదం జరిగిన వాడిని నెట్టేసైనా వాడు రాళ్ల మీద పడ్డాడా, ఇంకా దేని మీద పడ్డాడా వాడికి సంబంధం లేదు. బండి మీద పోతున్నాడు. బండి మీద పోతూ ఉంటే ఆ మెడలో ఉన్నటువంటి చైన్ లాగుతాడు. లాగేటప్పుడు వాళ్ళు కింద పడినా, వాళ్ళకి ప్రమాదం జరిగినా ఏం ఆలోచించరండి. అలా ఆలోచించకుండా వెళ్ళిపోతూ ఉన్నారట. అలా ఆలోచించకుండా వెళ్ళిపోతున్నప్పుడు దారిలో ఒక చోట ఒక గురువు గారు జ్ఞానాన్ని ప్రవచనం చెప్తూ ఉన్నారు. అంటే భగవంతుడి యొక్క జ్ఞానాన్ని చెప్తూ ఉన్నారనమాట. ప్రవచనం జరుగుతుంటే అక్కడికి వెళ్ళి కాసేపు కూర్చున్నాడు. ఏదో ఎవరి నుంచో తప్పించుకునే ప్రయత్నంలో ఆ వెళ్ళి ప్రవచనాలు జరుగుతున్నటువంటి దగ్గర కూర్చున్నాడు. అలా కూర్చున్నప్పుడు అప్పుడు అక్కడ ఉన్నటువంటి గురువు గారు హితబోధ చేస్తూ ఉన్నారు. ఇట్లా దొంగతనాలు చేసి ఇట్లా పాపాలు చేసిన వాళ్ళందరికీ భగవంతుడు నరకాది లోకాలలో ఇన్నిన్ని శిక్షలు వేస్తారు అన్నప్పుడు ఇతనికి చాలా భయం కలిగిందండి. నేను చాలా రకాలైనటువంటి పాపాలు చేశాను. నా వల్ల ఎంతో మంది నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు. నాకు భగవంతుడు ఎలాంటి శిక్ష వేస్తారో ఏమోనని చెప్పేసి ప్రవచనం వింటున్నప్పుడు ఎవరికైనా పురాణ వైరాగ్యం అంటారు. ఇవి వింటున్నప్పుడు చాలా భయం కలుగుతుంది. అబ్బా నేను ఇప్పటి నుంచి ఇక ఏ పాపం చేయకూడదు అని మనం అనుకుంటాం. కానీ పొరపాట్లు అబద్ధాలు ఆడకూడదు, నేను ఎట్టి పరిస్థితుల్లో అబద్ధాలు ఆడకూడదు అని మనం అనుకుంటుంటాం. కానీ సందర్భం వచ్చినప్పుడు అబద్ధం కూడా ఆడేస్తాం. తర్వాత ఆలోచిస్తాం, అయ్యో నేను ఇలా అబద్ధం ఆడి ఉండకూడదు. అప్పటికప్పుడు నిజం చెప్తే ఏదైనా చిన్న అవతలి వాళ్ళు నన్ను తిట్టే వాళ్ళేమో, తిట్టినా పర్వాలేదు, ఆ క్షణంలో ఆ 2 తిట్లతో అయిపోయేది. ఇప్పుడు ఒక అబద్ధం ఆడి దాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఎన్నో రకాలైనటువంటి మళ్ళీ అబద్ధాలను వెతుక్కోవలసి ఉంటుందని బాధపడతాం. ఇక్కడ దొంగకు కూడా పశ్చాత్తాపం కలిగిందండి. అమ్మా నేను ఇంకా తప్పులు చేయకూడదు, ఇప్పటి నుంచైనా జాగ్రత్తగా. అక్కడున్న ప్రవచనం చెప్పే గురువు గారు అంటారనమాట, ఇప్పటికైనా మీ తప్పును కనుక మీరు తెలుసుకుంటే, భగవంతుడికి కనుక మీరు క్షమాపణ చెప్పుకుంటే భగవంతుడు మిమ్మల్ని రక్షిస్తారు. ఇప్పటి వరకు తెలుసో తెలియకో పొరపాట్లు చేశారు. ఆ చేసినటువంటి పొరపాట్లకి ఈశ్వరుడు దగ్గర పశ్చాత్తాపాన్ని పొంది ఇక ఆ పని చెయ్యకపోతే ఈశ్వరుడి యొక్క రక్షణ ఉంటుందని ప్రవచనం చెప్పారు. అంటే ఆ ప్రవచనం చెప్పిన వ్యక్తి నిజం చెప్పాడా, అబద్ధం చెప్పాడా? నిజమే చెప్పారు. కృష్ణ పరమాత్మ కూడా చెప్పారు కదా, అపిచే సుదురాచారో భజతే మామనన్యభ. ఎన్ని పాపములు చేసినా నేను చేసింది తప్పు అని చెప్పేసి భగవంతుడి దగ్గర తప్పు ఒప్పుకొని పశ్చాత్తాపాన్ని కలిగి ఇంకెప్పుడు ఆ తప్పు చేయకుండా భగవంతుణ్ణి ఎవరైతే ప్రార్థిస్తారో వాళ్ళకి క్షిప్రం భవతి ధర్మాత్మ శాశ్వత్ శాంతిని నిగచ్చతి. వాళ్ళకు శాశ్వతమైన శాంతిని త్వరగా ఇచ్చేస్తానంటారు కృష్ణ పరమాత్మ. ఇదే విషయాన్ని అక్కడ గురువు గారు కూడా అలాగే చెప్పారనమాట. అలా చెప్పినప్పుడు ఆ వ్యక్తి అనుకుంటాడు, ఓ నేను చేసినటువంటి పాపాలకు కూడా పరిష్కారం ఉంది. అంటే భగవంతుడు దీనికి ఏం చెప్పబోతున్నాడు, నాకు ఉత్తమంగా జీవించడానికి కావలసినటువంటి విధంగా కూడా నాకు భగవంతుడు అనేక రకాలైనటువంటి మార్గాలు సూచన చేస్తున్నారు అనుకున్నాడు. కానీ మనం చేసినటువంటి ఎప్పుడు ఒక అబద్ధాలు ఆడేవాళ్ళు ఉన్నారనుకోండి, ఒక్కసారిగా ఇది తప్పు అంటే మారదాం అనుకుంటారు కానీ తొందరగా మారలేరు. అదే విధంగా ఇక్కడ కూడా దొంగ ఇంతకుముందు చాలా చిన్నప్పటి నుంచి కూడా ఆ దొంగతనాలు చేసే కుటుంబంలోనే పుట్టాడు. వాడు ఎప్పుడు దొంగతనాలు చేస్తూనే ఉంటాడు. వాడికి ఏది తప్పు అని కూడా అనిపించదు. ఇవాళ ఒక్కసారిగా ఇక తప్పు చేయకూడదు అని అంటే మనసు అంగీకరించట్లా. చాలా ప్రయత్నం చేస్తాడు. చివరికి ఏమనుకున్నాడంటే, నేను ఒక్క దొంగతనం చేస్తాను. ఎన్ని దొంగతనాలు చేసినా ఒకటే, భగవంతుడు మన్నిస్తారని అంటున్నారు కదా, సరే నేను కూడా ఒక్క దొంగతనం చేసి
ఆ దొంగతనం చేసిన దాంతో వచ్చే డబ్బుతో జీవితాంతం సుఖంగా బతికేలాగా నేను ఒక్కటే దొంగతనం చేస్తాను. ఇప్పటి నుంచి ఎవరికి ఇబ్బంది కలిగించను. నా జీవితాన్ని నేను మార్చుకుంటాను అనుకున్నాను. అనుకుని ఆయన ఏం చేశారంటే, సరే మన ఊర్లో ఎవరున్నారు రాజుగారి దగ్గర దొంగతనం చేస్తే మాత్రం రాజుగారి ఆస్థానంలో దొంగతనం చేస్తే ఇక జీవితాంతం సుఖంగా ఉండగలిగేటటువంటి అవకాశం. అంటే ఒకే ఒక దొంగతనం. ఈ దొంగతనం చేయడానికి అతడు ఆలోచించాడు బాగా. ఈ దొంగతనం సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలి? ఆలోచన చేసి ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళాడండి. బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళి బ్రాహ్మణుడు ఏం చేస్తూ ఉంటాడు? ముహూర్తాలు పెడుతూ ఉంటారు కదండి. ముహూర్తాలు పెడుతూ ఉంటారు. అంటే శుభకార్యాలకు, అశుభకార్యాలు ఉంటాయి కదా! ఎవరైనా మరణిస్తే శ్రాద్ధ కర్మలకు సంబంధించి, తర్వాత మరి వివాహాలు, ఇట్లా రకరకాలైనటువంటి శుభకార్యాలకు ముహూర్తాలు పెడుతూ ఉంటారు. ఆ వ్యక్తి దగ్గరికి వెళ్లి, బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్లి, అయ్యా నేను ఒక పెద్ద దొంగతనం చేయాలనుకుంటున్నాను. ఒకే ఒక దొంగతనం చేస్తానండి. ఇంకెప్పటికీ దొంగతనాలు చేయను. దానికి మీరు ముహూర్తం పెట్టాలండి అంటే, ఫస్ట్ బ్రాహ్మణుడు చాలా దిగుతాడనమాట. ఏమనుకుంటున్నావు? నన్ను వేదం చదివినటువంటి వ్యక్తిని నేను. నన్ను దొంగతనానికి ముహూర్తం పెట్టమంటావా? దీనివల్ల ఎంత పాపం వస్తుందో తెలుసా? అని చెప్పేసి చాలా విధాలుగా ఆయన తిడతాడనమాట. అలా తిట్టిన తర్వాత ఇప్పుడు ఆ దొంగ చెవిలో ఒక మాట చెప్తాడు. చెప్పగానే ఆ బ్రాహ్మణుడు ఏం చేశాడు? వెంటనే ముహూర్తం పెట్టాడనమాట. అర్ధరాత్రి 12:09 నువ్వు దొంగతనానికి వెళ్ళు. నువ్వు ఖచ్చితంగా సక్సెస్ అవుతావని చెప్పేసి చెప్పారు. అలా చెప్పాడు. ఏం చెప్పుకుంటాడంటే, ఆయనకొచ్చిన బంగారంలో సగ బంగారం నీకిచ్చేస్తానన్నాడు. అప్పటి వరకు భగవంతుడు చెప్పిన ధర్మం అన్నీ గుర్తుపెట్టుకున్నాడు. భగవంతుడు వేసే శిక్షలన్నాడు. ఎప్పుడైతే తన లోపట మోహము, తాను దొంగతనంగా సంపాదించింది, నేను సంపాదించబోయేది ఎంత? ఇక జీవితాంతం సుఖంగా ఉండగలిగినంత సంపద నేను సంపాదించబోతున్నానన్నాడు. అంటే ఇక నేను కూడా హాయిగా సంతోషంగా, అంటే తన లోపల బ్రాహ్మణుడండి పుట్టుకతోనే. తమో గుణం అనేది అసలు ఉంటుందో లేదో కూడా అతని లోపల మనం గమనించలేము. ప్రతి ఒక్కరిలో త్రిగుణాల మాయ ఉంటుందండి. ఎవరు కూడా నేను ఈ పని చేయనండి అని చెప్పేసి మనం ధైర్యంగా చెప్తాం కానీ, ఒకానొక సందర్భం వస్తే మాత్రం ఎవరిలో అయినా ఆ తమో గుణం పైకి లేచే అవకాశం ఉంటుంది. అంటే మన సత్వగుణము, రజోగుణం అణిగిపోయి తమో గుణం బయటకు వస్తుంది. పాపం ఈ బ్రాహ్మణుడిలో కూడా తమో గుణం బయటకు వచ్చింది. ఇక స్వార్థంతో సుఖంగా నా కుటుంబం అంతా చాలా అష్టైశ్వర్యాలతో జీవించొచ్చని చక్కటి ముహూర్తం పెట్టాడు. ఆయన పెట్టినటువంటి ముహూర్త బలం ఎంత గొప్పది అంటే, రాజుగారి ఆస్థానంలోకి వెళ్ళేసరికి అక్కడున్న రక్షక భటులు, తర్వాత రాజుగారు అందరూ మైమరచి నిద్రపోతూ ఉన్నారు. ఇప్పుడు ఇక్కడ దొంగ వెళ్ళాడండి. ఎన్నో వస్తువులన్నీ తను తెచ్చుకున్న బ్యాగులన్నింటినీ నింపుతూనే ఉన్నాడు. ఎవ్వరూ మెలకుతో లేరు. అలా అలా ఉండేసరికి ఇతనిలో ఆశ బాగా పెరిగిపోయిందన్నమాట. ఆశ పెరిగిపోయి ఇక వెంటనే నింపుతూనే ఉన్నాడు. పొద్దున 5 గంటలకైంది. అక్కడ ఉన్నటువంటి రక్షక భటులు వచ్చారు. ఇతన్ని బంధించారు. బంధించగానే రాజుగారి ముందు ప్రవేశపెట్టారు. 100 కొరడా దెబ్బలు కొట్టండి ఇతనికి అన్నారు. దూరంగా తీసుకువెళ్లి కొరడా దెబ్బలు కొడుతున్నప్పుడు 50 దెబ్బలు కొట్టిన తర్వాత వాళ్ళు లెక్క పెడుతున్నారు. 50 దెబ్బలు కాగానే, స్వామి ఆగండి, నాకు ఇంకొక భాగస్వామి ఉన్నాడు. ఈ దొంగతనం చేయడానికి వేరొకరు కూడా నాకు సహాయం చేశారు. నేను సంపాదించిన దాంట్లో సగం మాత్రమే నాకు, మిగిలింది ఇంకొక ఆయన ఉన్నాడు అన్నారు. ఎవరు అని అంటే, పలానా బ్రాహ్మణుడు ముహూర్తం పెట్టాడండి, ఆ ముహూర్తం పెట్టినటువంటి ఆయనకి నేను సగభాగం ఇచ్చేయాలి, మిగిలిన 50 కొరడా దెబ్బలు మాత్రం ఆయనకి ఇచ్చేయండి అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక్కడ ఏం చెప్తున్నారు, ఏం తెలుస్తుందంటే, ఒక పుణ్యకార్యం కానివ్వండి, ఒక పాపకార్యం కానివ్వండి, చేసిన దానిలో ఎవరెవరికి పాపం వస్తుందంటే, పాపకార్యం చేసిన వారికి పాపం వస్తుంది. పాపకార్యం చేయడానికి సహకరించిన వారు, ప్రోత్సహించిన వారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి పాపం వస్తుంది. ఇది పాపము అని చెప్పనటువంటి వ్యక్తి, అంటే ఇది పాపము కాదు అని చెప్పలేదు అంటే వాడు అంగీకరించినట్టే కదండి, ఆమోదించాడు. ఇప్పుడు నేను ఈ దొంగతనం చేద్దామనుకున్నాను అన్నాడు ఒక ఆయన. ఆయన ఏ విధమైన సలహా ఇవ్వలేదు కానీ ఆయనకి ఆమోదం చెప్పాడు. ఏమో వాడు చేస్తే చేయలేలే అనుకున్నాడు. అంటే ఒక పాపపు కార్యం చేస్తున్నప్పుడు ఇది తప్పు అని ఎదిరించకుండా, వాడు తప్పు చేస్తున్నప్పుడు ఆమోదం తెలిపినటువంటి వాడికి, పాపము చేసిన వాడికి, పాపము చెయ్యమని ప్రోత్సహించినటువంటి వారికి 4 రకాలైనటువంటి వ్యక్తులకు శిక్ష పడుతుందట. అదే విధంగా ఒక పుణ్యకార్యం, ఈ కార్యం చేస్తే మీరు బాగుపడతారండి. మీ కుటుంబంలో ఉన్నటువంటి కొంతమంది ఏడుస్తూ ఉంటారు, మా కుటుంబంలో ఏది చేసినా నేను కలిసి రావట్లేదండి, మరి నన్ను ఏం చేయమంటారు అన్నప్పుడు తనకు తోచిన సలహా తను చెప్పారనుకోండి, మంచి జరగడానికి ఒక సలహా ఇచ్చాడు.
అంటే మంచి చేయడానికి ప్రోత్సహిస్తున్నాడు. మంచి చేసిన వ్యక్తికి, చేయడానికి ప్రోత్సహించినటువంటి వ్యక్తికి, అంటే ఇక్కడ భగవంతుడు ఏం చెప్తున్నాడు? ఇది చేయడం వల్ల మంచే జరుగుతుందని ఇంకొక ఆయన ఏ సలహా ఇవ్వడు. మీరు అది చేస్తే బాగుంటుంది అని చెప్పేసి ఒక ఆమోదం తెలిపాడు అంతే. ఇలా తెలిపిన వాళ్ళందరికీ పుణ్యం వచ్చినట్టు పాపం కూడా వస్తుందంట. అంటే పాపకార్యాన్ని ప్రేరేపించినా, పాపకార్యాన్ని చేసినా, పాపకార్యం చేస్తున్నప్పుడు ఆమోదాన్ని తెలిపినా పాపం వస్తుంది. పుణ్యకార్యం చేయడానికి నువ్వు సహాయం చేసినా పుణ్యంలో నీకు భగవంతుడు ఏం చేస్తాడు? నీ వాటా నీకు ఇస్తారు. కాబట్టి ఇక్కడ భగవంతుడు ప్రతి ఒక్కరికి కూడా తెలియచేస్తూ ఉన్నారు. పాప కార్యమా పుణ్యకార్యమా అని ముందు ఒక కార్యాన్ని చేసేటప్పుడు మీరు అది ముందు నిర్ణయించండి. ఇది పాపము అన్నప్పుడు ఎదిరించండి. ఇది పుణ్యము అన్నప్పుడు ఆ పుణ్యకార్యం చేయడానికి మీ వంతుగా మీరు సహాయం చేయండి అంటే భగవంతుడు జాగ్రత్త చెప్తున్నారు. ఎందుకు భగవంతుడు నవ్వుతున్నాడు? దేహ సంబంధమైన విషయాల కోసం మీరు ఇతరులు చేసేటటువంటి ఈ తప్పులను కూడా మీరు సమర్థిస్తున్నారు. సమర్థించినందుకు మీకు పాపం పడుతుంది. ఇది తప్పు అని చెప్తే భగవంతుడు మీకు ఏం చేస్తారు? ఖచ్చితంగా అతని యొక్క సహాయ సహకారాలు, అతని యొక్క అనుగ్రహం కలుగుతాయి. ఒక వ్యక్తి చేసిన పొరపాటుని నాకెందుకులే అని చెప్పేసి నోరు మూసుకొని ఉన్నా భగవంతుడు ఖచ్చితంగా మనకు అందులో శిక్ష వేస్తారు. నీకు తెలుసు కదా అది తప్పు అని నువ్వు తెలిసినప్పుడు నువ్వేం చేస్తావు? ఇది తప్పండి, ఇలా చేయకూడదు, ఇలా చేస్తే ప్రమాదంలో పడతావని నువ్వు ఒక సలహా అయితే ఇవ్వాలి. ఇప్పుడు ఆ దుర్యోధనుడు వాళ్ళందరూ కూడా యుద్ధం చేయాలనుకుంటారు. ఎంతో మంది పెద్దలందరూ వస్తారు. వ్యాసుడు కూడా వచ్చి చెప్తారనమాట, మీరు ఇలా చేయకూడదు, ఇలా చేయడం వల్ల మీ వంశం అంతా కూడా నశించిపోతుంది అని. వ్యాసుడు మహాభారతంలో వచ్చినటువంటి సంఘటనలు చాలా అరుదుగా ఉంటాయి. ఆ అరుదుగా ఉన్న సంఘటనలలో యుద్ధం జరిగేటప్పుడు కూడా వస్తారు వ్యాసుడు వచ్చి, మీరు ఇలా చేయకూడదు, మీ వంశ వినాశనం ఉంది, మీ వల్ల కోటాను కోట్ల మంది మరణిస్తారు, మీరు ఇలా చేయకూడదు అన్నారు. ఆయన వచ్చి చెప్పకపోతే వ్యాసుడు మాత్రం ఏమవుతాడు? ఆయన ఖాతాలో కూడా కొంత పాపం పడుతుందండి. ఆయన మాట వినరు, జరగబోయేది జరిగేది అంతా తెలుసండి వ్యాసుడికి. తెలిసినప్పటికీ కూడా వచ్చి చెప్పాడు. మీ యొక్క ప్రవర్తనను మార్చుకోవడానికి మరొక అవకాశం ఈశ్వరుడు ఇస్తున్నారనేటటువంటి విషయం చెప్పి వెళ్ళిపోతారనమాట. ఇలా ఎంతో మంది వచ్చి పెద్దలందరూ చెప్తారు. అంటే ఇక్కడ భగవంతుడు మనకి ఏం చేస్తున్నారు? గాలికి వెళ్ళేటటువంటి కంప మన మీద పడుతుంది అంటారు కదా. ఎవడో తప్పు చేస్తే నువ్వు నేను పలానా పని చేయడానికి వెళ్తున్నాను అన్నప్పుడు వాడికి నువ్వేం చెప్పలా. వాడు తప్పు చేసుకుంటే చేసుకొని అని చెప్పేసి నువ్వేం మాట్లాడలేదనుకోండి, అప్పుడు నీ మీద కూడా పాపం పడుతుంది. ఇది తప్పురా బాబు, నువ్వు ఇలా చేయకూడదు అని చెప్పేసి ఆ వ్యక్తికి గనక నువ్వు ఒక సలహా ఇచ్చి ఉంటే మాత్రం నీ మీద పడబోయేటటువంటి ఆ పాపము నువ్వు తప్పించుకున్నవాడు అవుతావు. ఇది తప్పు. భగవంతుడి చెప్పినటువంటి ధర్మాన్ని ఎవడైతే అతిక్రమిస్తారో అతిక్రమించిన ప్రతి ఒక్కడి ఖాతాలో పాపం పడుతుంది. ఆ భగవంతుడు చెప్పిన నియమాలను పాటించమని చెప్పిన వారికి తన వంతు వాటా తనకిస్తాడనమాట. అంటే మనమందరం జాగ్రత్తగా ఉండాలి. భగవంతుడు చెప్తున్నారు, మీరందరూ జాగ్రత్తగా ఉండకపోతే మీరు శిక్ష అనుభవిస్తారు. మంచికి పుణ్యం వస్తుంది, చెడుకు పాపం వస్తుంది. పాప పుణ్యాలు రెండింటిని ఈశ్వరుడికి అప్పచెప్పి నిష్కామ కర్మ ఫలితాన్ని ఈశ్వరుడికి సమర్పించి నన్నే చేరాలి అని అనుకున్నప్పుడు నేను చెప్పిన ప్రతి ధర్మాన్ని పాటిస్తే మీరు నాతోనే ఐక్యమవుతారు అనే సత్యం చెప్తున్నారు. ఇక్కడ అర్జునుడి యొక్క విషాదాన్ని, అర్జునుడు ఏడుస్తూ ఉన్నప్పుడు కృష్ణ పరమాత్మ నవ్వుతూ తన యొక్క గీతా ఉపదేశాన్ని ప్రారంభిస్తూ ఉన్నారనమాట. అశోచ్యానన్వశోచస్వం ప్రజ్ఞావాదాంశ భాషసే గతాసూనగతాసూంశ నానుశోచంతి పండితాః. కృష్ణ పరమాత్మ తన యొక్క గీతా ఉపదేశాన్ని మొట్టమొదట ఆశోచ్యాన్ అనే పదంతో ప్రారంభించారనమాట. చివరికి తన యొక్క ఉపదేశాన్ని ఎక్కడ ఆపుతారు అంటే, సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వా సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. అంటే చిట్ట చివర చెప్పిన పదం ఏంటంటే మా శుచః. అశోచ్యాన్ అంటే దుఃఖించడానికి వీల్లేనటువంటి విషయాల కోసం నువ్వు దుఃఖిస్తున్నావు అర్జున. ఆ దుఃఖము చాలా ప్రమాదకరమైనది. నువ్వు దుఃఖపడవలసిన అవసరం లేని విషయాల కోసం నువ్వు దుఃఖిస్తున్నావు అని చెప్పేసి అర్జునుడికి గీతోపదేశం చేస్తూ ఉన్నారు. అంటే అనవసరమైనటువంటి
బెంగ నువ్వు పెట్టుకున్నావు, మా శుచః నువ్వు ఇబ్బంది పడకు. అంటే దీనివల్ల అంటే మా శుచః అంటే నువ్వు ఏడవవలసిన అవసరం లేదు అనే పదం చెప్తారు. అంటే మొదట దుఃఖము, ఆ దుఃఖము తర్వాత ఈ దుఃఖాన్ని నువ్వు విడిచిపెట్టు అన్నారనమాట. మా శుచః అంటే నువ్వు బాధపడాల్సిన అవసరం ఏమీ లేదు. నువ్వు ఒకవేళ చంపకపోయినా ఆల్రెడీ వాళ్ళు చనిపోయి ఉంటారు అని మయైవైతే నిహతాహ పూర్వమేవ నిమిత్త మాత్రం భవ సవ్యసాచినని 11వ అధ్యాయం 33వ శ్లోకంలో కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. నేను వాళ్ళని చంపుతూ ఉన్నాను. వాళ్ళని నేను చంపి వాళ్ళ ప్రాణాలు నేను హరిస్తే తర్వాత నీ బాణాలు వెళ్ళి తగులుతాయి, అంతేకాని నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఆల్రెడీ డిజైన్ చెయ్యబడి ఉంది ఎవరెవరి చేతిలో ఎవరెవరు ఎప్పుడు చనిపోతారు అనే విషయాలన్నీ ఆల్రెడీ నేను డిజైన్ చేసి పెట్టాను. దాని ప్రకారంగానే జరుగుతుంది, కానీ నువ్వు చంపడం వల్ల వాళ్ళైతే చావట్లేదు అని చెప్పేసి మరి మనందరికీ కూడా చెప్తున్నారు. అయ్యో నేను వీళ్ళని కాపాడగలను, నా యొక్క రక్షణలో వీళ్ళందరూ సుఖంగా ఉంటారని చెప్పేసి నువ్వు ఒక ప్రయత్నం చేస్తే, అధర్మంగా వాళ్ళని కాపాడేటటువంటి ప్రయత్నం చేస్తే మాత్రం నేను అనుకున్నట్టు జరుగుతుంది, కానీ మీరు అనుకున్నట్టుగా ఏం జరగదు అని కృష్ణ పరమాత్మ చెప్తారనమాట. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అంటారు. అన్నింటినీ విడిచిపెట్టండి, దేహ సంబంధమైన విషయాలలో ఉన్నటువంటి సందేహాలన్నీ విడిచిపెట్టండి. మీ అందరినీ సృష్టించి మీ అందరికీ ఆధారంగా ఉన్నది నేనే, అందరికీ ఆధారభూతంగా ఉన్నది నేనే. కాబట్టి నన్నొక్కడిని శరణు వేడండి. ఎవ్వరు నన్నొక్కడిని శరణు వేడి మీరు చేసేటటువంటి ఏ కర్మ అయినా మిమ్మల్ని రక్షిస్తుంది. మీరెవరినైతే రక్షించాలనుకుంటున్నారో వాళ్లకు కూడా మంచి జరుగుతుంది అంటున్నారండి భగవంతుడు. ఇప్పుడు నేను చెప్పిన ధర్మాన్ని గనక మీరు పాటిస్తే, అవతలి వాళ్ళు అధర్మ పరులైతే అధర్మ పరులను గనక మీరు ఎదిరించినా అధర్మ పరులకు కూడా మేలు జరుగుతుంది. నన్ను నమ్మండి, నేను చెప్పినటువంటి ధర్మాన్ని మాత్రమే పాటించండి. అలా కాకుండా ఈ లోకంలో నేను రక్షించగలను అని చెప్పేసి అధర్మానికి గనక మీరు ఓటు వేస్తే, అధర్మ పరులను మీరు ప్రోత్సహించినందుకు మీరు కూడా ధర్మాత్ములయ్యుండి పుణ్యాత్ములయ్యుండి మీరు పాపం అనుభవించడానికి కావాల్సిన అర్హతను మీరు సంపాదించుకుంటున్నారనే విషయం ఇక్కడ అర్జునుడికి కూడా చెప్తున్నారనమాట. నన్నొక్కడిని నమ్ము, నన్ను నమ్మి నేను చెప్పినటువంటి ధర్మాన్ని నువ్వు పాటించు అనేటటువంటి విషయాన్ని చిట్ట చివరికి చెప్పి నువ్వు భయపడాల్సిన అవసరం లేదు. నేనేం చేస్తాను, అహం త్వా సర్వ పాపేభ్యో, మీ పాపాలన్నీ పోగొడతాను, నేను పోగొట్టి మోక్షయిష్యామి, మోక్షాన్నే ఇస్తాను, నువ్వు బాధపడొద్దు అని చెప్పేసి కృష్ణ పరమాత్మ అభయాన్ని ఇస్తారనమాట. అంటే భగవద్గీత మొత్తాన్ని చెప్పి చిట్ట చివరికి కృష్ణ పరమాత్మ చెప్పిన శ్లోకం, మీరందరూ కూడా నా యొక్క సంతానమే, నేను చెప్పిన ధర్మాన్ని పాటిస్తే మీరు పరమ సంతోషాన్ని పొందుతారు, బ్రహ్మానందాన్ని అనుభవిస్తారు. నేను చెప్పిన దాన్ని పక్కకు పెట్టి మీ సొంత తెలివితేటల చేత, దేహ సంబంధమైన విషయాల పట్ల వ్యామోహం చేత నేను చెప్పిన ధర్మాన్ని ఆచరించడానికి సిద్ధపడకపోతే మాత్రం మీరు శిక్షను పొందడానికి అర్హత. అంటే మీరు ధర్మంగా ఉంటే అధర్మ పరులను అధర్మమని చెప్తే వాళ్ళని రక్షిస్తాను, మిమ్మల్ని రక్షిస్తాను అంటున్నారు. చూడండి భగవంతుడి యొక్క కరుణ ఎంత ఉంది అంటే, అవతలి వాళ్ళు తప్పు చేసినా ఆ తప్పుని మీరు ఏం చేయకూడదు, సమర్థించకూడదు. సమర్థించకుండా మీరు చేసేది తప్పు అని ఆ తప్పుని వాళ్ళు దిద్దుకునేలాగా మీ వంతు ప్రయత్నం మీరు చేస్తే చాలు, మీకు మోక్షం దొరుకుతుంది, వాళ్ళకి కూడా మోక్షం దొరుకుతుందండి. అందుకే భగవంతుడు ప్రతి ఒక్కరికి చెప్తున్నానమాట, నేను చెప్పిన ధర్మాలను ఆచరిస్తే అధర్మంగా ఉన్న వారికి కూడా మేలు జరిగేలాగా, అంటే వాళ్ళ తప్పుల్ని కూడా దిద్ది వాళ్ళని కూడా మీ స్థాయిలో మీరు పొందేటటువంటి ఆనందం ఏదైతే ఉందో అంతటి ఆనందాన్ని పొందేలాగా నేను వాళ్ళకి అనుగ్రహం చేస్తాను. అంటే భగవంతుడు అంటున్నారు, ధర్మంగా ఉండడమే కావాలి నాకు. అధర్మ పరులు పాపం చేస్తున్నారు, వాళ్ళని దిద్దే ప్రయత్నంగా మీరు ఇది తప్పు అనండి చాలు. ఆ తప్పును ఎలా దిద్దాలో నేను మీ చేత ఏం చేయిస్తాను, వాళ్ళకి శిక్ష వేయించి వాళ్ళ యొక్క తప్పును దిద్దుకొని వాళ్ళు సంతోషంగా ఉండటానికి కావలసిన స్థితి. అంటే భగవంతుడు అందరికీ ఏం చెప్తారు, ఎవరి పాపాలను వాళ్ళు అనుభవించి పరమ పవిత్రులు కావాలి అనే భగవంతుడి యొక్క లక్ష్యం. కానీ ఎవరిని కావాలని ఏడిపించాలని, ఎవరిని శిక్షించాలనేది భగవంతుడి యొక్క లక్ష్యం కాదు. కాబట్టి మనమందరం కూడా భగవంతుడు చెప్పినటువంటి జ్ఞానం ఏంటంటే, అవతలి వాళ్ళు ఎవరైనా తప్పు చేస్తుంటే అలా చేయకూడదు అని చెప్పాలి,
మనము అలాంటి పొరపాట్లు చేయకుండా ఏం చేయవలసి ఉంటుంది? నిరంతరం భగవంతుడు చెప్పిన ధర్మాన్ని పాటించే ప్రయత్నం చేసినప్పుడు ఈశ్వరుడి యొక్క అనుగ్రహానికి మనం ఈశ్వరుడి యొక్క అనుగ్రహం పొందుతామండి. అందుకే ఈశ్వరుడి యొక్క అనుగ్రహం లేకుండా ఏది కూడా చేయలేము. భగవంతుడి యొక్క అనుగ్రహం మనందరి మీద ప్రసరించాలి అంటే తప్పు చేసిన వాడిని నిలదీయండి. తప్పు ఒకవేళ నిలదీయగలిగినటువంటి శక్తి మీకు లేకపోయినా అది తప్పు అని మాత్రం అనండి. మీరైతే అలా చేసి ఉండకూడదైనా అనాల్సి ఉంటుంది, కానీ నాకెందుకులే అని చెప్పేసి మనం ఉంటే మాత్రం దానికి కూడా శిక్షను అనుభవించవలసి వస్తుంది. చాలా మంది ఉదాసీనంగా ఉంటారు, కానీ భగవంతుడు నువ్వు అవతలి వ్యక్తి తప్పు చేస్తున్నప్పుడు ఇది తప్పు అని అనకుండా నువ్వు ఉన్నప్పుడు అది ఆమోదమే కదండి. అందుకే భగవంతుడు మనకు చక్కగా జ్ఞానాన్ని చెప్తున్నారు. అందుకే ఇక్కడ ఆయన చెప్తారనమాట, మొట్టమొదటి శ్లోకంలోనే అంటారు, శోకింపదగనటువంటి విషయాల గురించి నువ్వు శోకిస్తూ ఉన్నావు, నువ్వు గొప్ప పండితుల్లాగా కూడా మాట్లాడుతూ ఉన్నావు, నీకు తెలిసిందే సత్యం అనుకుంటూ ఉన్నావు. పండితులు ఎవరు ఇలా మాట్లాడరు, నిజంగా నువ్వేం పండితుడివి కాదు, ఆత్మజ్ఞాన శూన్యత నీ లోపల ప్రవేశించింది కాబట్టి నువ్వు ఇలా మాట్లాడుతున్నావు అని చెప్పేసి కూడా గీతాచార్యుల వారు మనకు ఉపదేశం చేస్తూ ఉన్నారు. ఇది కేవలం అర్జునుడికి ఉపదేశం మాత్రమే అనుకుంటే దానివల్ల ప్రయోజనాన్ని పొందలేమండి. మన అందరికీ భగవంతుడు ఎన్నో రకాలైనటువంటి సలహాలు సూచనలు ఇస్తూ మనం చేసినటువంటి పాప కార్యాలన్నింటినీ కూడా జ్ఞానము చేత కడగటానికి కావలసినటువంటి ఎన్నో రకాలైనటువంటి సూచనలను పరమాత్మ ఇస్తూ ఉన్నారు. వాటన్నింటినీ రేపు తెలుసుకుందాం. ఓం సహనావతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. ఓం ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణచక్షుః శ్రోత్రమతో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మోపనిషదం మా అహం బ్రహ్మ నిరాకుర్యామ్మా మా బ్రహ్మ నిరాకరణోద నిరాకరణమస్వ నిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయా ఉపనిషత్సు ధర్మాస్తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి.